हरे कृष्ण प्रभु जी। జగదమ్మ మాతాజీ సార్ ప్రేయర్స్కి వెళ్ళిపోదాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. దేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాం సహగణా లలితా శ్రీ విశాఖాన్వతాంశ్చ శ్రీ కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి నమామి హరిప్రియే. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతి ఉత్తమ శ్లోకే భక్తి నైష్టికే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో బ్రహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. तुम करो तो वाचन पन्नु लगाते गिर में कृपा तुम मंदिर श्री गुरु दीनतारी आनंद माधव श्री चैतन्येश्वरम पवित्रो पवित्रो वा सर्वावस्थ पवित्रो वा
यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरस्य श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माता जी। हरे कृष्ण जी। हरे कृष्ण विजय माता जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माँ ललिता माता जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण मुरलीधर प्रभु। प्रभु हरे कृष्ण प्रभु जी, दंडत प्रणाम। हरे कृष्ण माँ। నా దగ్గర నుంచేనా స్టార్ట్? గోవింద కృష్ణ ప్రభు వచ్చారు. గోవింద కృష్ణ ప్రభుతో స్టార్ట్ చేద్దాం. ఓకే ప్రభు కొంచెం ఎన్నో చాప్టర్ చెప్పరా ప్రభు? అమ్మా ఎన్నో పేజ్? ఏడో అమ్మా 3వ శ్లోకమా మొదలు పెట్టుకోవాలి. 3వ శ్లోకం దగ్గర మొదలు పెట్టుకోవాలి. 7వ చాప్టర్ ప్రభు గోవింద కృష్ణ ప్రభు 258వ పేజ్. ఓకే చదువుతారా ప్రభు? గోవింద కృష్ణ ప్రభు चौथा प्रभु जी। हरे कृष्ण। क्रीडया मुद्यमोद्भस्य क्रीडिशान्यतः स्वतस्तप्तस्य च कदं निवृत्तस्य सदान्यता। క్రీడే చ కారణమున బాలురు ఇతర బాలురుతో లేదా పలు విధములుగా క్రీడించుటకు ఉత్సాహవంతులై ఉందురు. కానీ భగవానుని కట్టి కోరిక ఉండే అవకాశమే లేదు. ఏలయన అతడు సదా ఆత్మతృప్తుడగును, సమస్తము నుండి నివృత్తుడు అయి ఉన్నాడు. భాష్యము. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు అద్వితీయుడైన కారణమున అతనికి అన్యముగా వేరేది నిలిచి ఉండే అవకాశమే లేదు. ఉష్ణము మరియు కాంతి రూపమున అగ్ని అతడు తన శక్తుల ద్వారా స్వీయ విస్తరముల రూపంలోనికి విస్తరించును. భగవానికి అన్యముగా వేరొక అస్తిత్వం లేని కారణమున దేనితోనైనను భగవాని సహచర్యము స్వయంగా తనతోనే అతని సహచర్యమును సూచించును. ఈ విషయమును శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయం 4వ శ్లోకం యందు ఇట్లు పలికి ఉన్నాడు. మయా తత్మిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. జగద్వ్యక్తీకరణం అంతయు స్వయంగా భగవాని విస్తారమే అంటే నిరాకార రూపమున అయి ఉన్నది. అన్నియును అతని యందే స్థితమై ఉన్నను అతడు మాత్రము వాని యందు లేడు. భగవాని ఆసక్తి మరియు వైరాగ్యముల వైభవం అదియే. అతడు సమస్తము నెడను ఆసక్తుడై ఉన్నాడు, అయినను సమస్తము నుండి విరాగుడై ఉన్నాడు. 4వ శ్లోకం. అప్రాక్షిత్ భగవాన్ విశ్వం గుణమయ్యాత్మమాయయా తయా సంస్థాప్యత్యేత భూయ ప్రత్యపి దాస్యతి. త్రిగుణమయముగు ఆత్మమాయ ద్వారా అతడు ఈ విశ్వ సృష్టిని సంభింపచేసను. ఆమె ద్వారా అతడు సృష్టిని పోషించి మరల దానిని విపర్యంగా లయింపజేయును. భాష్యము. అనుకరణం ద్వారా భగవానితో ఏకమగుదురుమనడి భ్రాంతిమయ ఆలోచన యందు మునిగి ఉండేటి జీవుల కొరకే ఈ విశ్వము సృజింపబడినది. ఇక ఆ బద్ధ జీవుల మరింత మోహం కొరకే త్రిగుణములున్నవి. మాయాశక్తి చే భ్రమితుడైన బద్ధజీవుడు తన ఆధ్యాత్మిక ఉనికిని మరిచిన కారణమున తనను తాను భౌతిక సృష్టి అంశగా భావించును. ఆ విధముగా అతడు జన్మాంతరములు భౌతిక కర్మంలో చిక్కుబడిపోవును. ఈ భౌతిక జగము భగవాని ప్రయోజనం కొరకు నియామకులు కాగోరిన బద్ధజీవులు భగవత్ ప్రసాదితమగు తమ సూక్ష్మ స్వతంత్రమును దురుపయోగం గావించిన కారణముగా వారిట్లైరి. అందుకొరకే అయి ఉన్నది. ఈ విధంగా బద్ధజీవులు నిరంతరము జన్మ మృత్యువులకు లోనగుచుందురు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. 5వ శ్లోకం. దేశకాలతో యాసావస్థాథ స్వతోన్యతః అవిలుప్తావబోధాత్మ సయుజ్యేతా జయా కథం. విశుద్ధాత్మ విశుద్ధ చైతన్యమై ఉన్నది. దేశము కాలము స్థితి స్వప్నములచే గాని లేదా ఇతర కారణములచే గాని అది ఎన్నడూను చైతన్య రహితము కాబోదు. అట్టి ఎడ అది అవిద్య యందు ఎట్లా నెలకొనగలదు? భాష్యం. జీవుని చైతన్యము సర్వదా నెలకొని ఉండును. పైన పేర్కొనబడినటువంటి ఏ పరిస్థితి అందును అది మార్పు నొందబోదు. ఒక వ్యక్తి ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు వెడలినప్పుడు తాను తన స్థితిని మార్చినట్లుగా అతడు ఎరుగగలడు. భూత భవిష్యత్ వర్తమానముల అన్నింటి అందును అతడు
విద్యుత్ శక్తి నిలిచి ఉండును. జరిగిన సంఘటనలను అతడు జ్ఞప్తికి తెచ్చుకొనగలడు. అలాగుననే పూర్వానుభవముపై తన భవిష్యత్తును గూర్చి ఉజ్జాయింపు చేసి కొనగలడు. వికార పరిస్థితుల యందు నెలకొనినప్పటికీ అతడు తన వ్యక్తిత్వం మరిచిపోడు. అట్టి ఎడ జీవుడు తన కన్నను పరమైన ఏదియోనొక దానిచే ప్రభావితుడు కానిదే విశుద్ధాత్మునిగా తన నిజ ఉనికిని మరిచిపోయి అసత్తుతో ఎట్లు తాదాత్మ్యత చెందగలడు. విష్ణు పురాణమునందు శ్రీమద్ భాగవతపు ఆది యందు ధృవపరచబడినట్లుగా అవిద్యచే జీవుడు ప్రభావితుడగుననుట సారాంశమై ఉన్నది. జీవుడు భగవద్గీత 7వ అధ్యాయం 5వ శ్లోకం యందు పరాప్రకృతి అని పేర్కొనబడగా విష్ణు పురాణమునందు పరాశక్తి అని పేర్కొనబడినాడు. శక్తివంతునిగా కాదు, అతడు అంశే ఉన్నాడు. శక్తివంతుడే పలు శక్తులను ప్రదర్శింపగలడు. కానీ శక్తి ఏ స్థితి యందు శక్తిమంతునితో సహాయము కాజాలదు. ఒక శక్తి వేరొక శక్తితో అతిశయించబడవచ్చు, కానీ శక్తివంతునికి సంబంధించినంత వరకు మాత్రము శక్తులన్నీయును అతని అధీనమునందే ఉండును. జీవశక్తి, క్షేత్రజ్ఞ శక్తి అననది బాహ్య శక్తిచే అవిద్యాకర్మ సంజ్ఞ జయింపబడు స్వభావము కలిగినట్టిది. ఆ విధముగా జీవుడు భౌతిక అస్తిత్వపు వికార పరిస్థితుల యందు ఉంచబడును. అవిద్యా శక్తిచే ప్రభావితుడు కానిదే జీవుడు తన నిజ ఉనికిని మరిచిపోవున అవకాశం లేదు. ఆ రీతి జీవుడు అవిద్యా ప్రభావమునకు లోనగును కనుకనే పరమశక్తిమంతునికి ఎన్నడును సముడు కాజాలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. అమ్మ చదువుతారమ్మా ప్రభుజీ ఇది ఎన్నో శ్లోకం ప్రభుజీ? రాధాలీల దేవదాస్ మాతాజీ 6వ శ్లోకం. 6వ శ్లోకం చూడాలి. 260వ పేజ్ అమ్మ. రాధాలీల దేవదాస్ మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. ఇందాక జాయిన్ అయ్యారు. ఉన్నా ప్రభు. చదువుతారమ్మా. హరే కృష్ణ. చదవండి అమ్మా. 6వ శ్లోకం నన్ను చదవనంటారా అండి? చదవండి అమ్మా, మీరే చదవండి. భగవానేక ఏవైష సర్వక్షేత్రేష్యవస్థితః అముష్య దుర్గత్వం వా క్లేశో వా కర్మభి కుతః. భగవానుడు పరమాత్మ రూపమున ప్రతి జీవుని హృదయమునందును నెలకొని ఉన్నాడు. అయినతో జీవుల కర్మలు ఎందులకై దుర్భాగ్యమును కేసులమును కలుగజేయుచున్నది. భాష్యం. తమ హృదయములందు పరమాత్మ రూపమున భగవానుడు నెలకొని ఉన్నప్పటికీ జీవుడు ఎందులకై పలు విధములకు క్లేశములకు దుర్భాగ్యములకు లోనగుదు అనేది ఆ తదుపరి ప్రశ్న విదురుడు మైత్రేయుని ముందుంచను. దేహము ఒక ఫలభరితమగు వృక్షముగా పరిగణింపబడును. పరమాత్మ రూపమున భగవానుడు మరియు జీవుడు ఆ వృక్షంపై ఆసీనమైనట్టి 2 పక్షుల వంటి వారు. జీవుడు వృక్షఫలములను ఆరగించుచుండగా పరమాత్ముడు భగవానుడు ఆ పక్షి కర్మలకు సాక్షిగా వర్తించును. దేశాధినేత యొక్క తగినంత పర్యవేక్షణము లేని కారణమున దేశపౌరుడు కష్టముల పాలు కావచ్చునేమో కానీ దేశాధినేత స్వయముగా ఉపస్థితుడై ఉన్నప్పుడు ఒక పౌరుడు ఇతర పౌరుల నుండి క్లేశములను అనుభవించుట ఎట్లు సంభవించును? వేరొక విధముగా సూచనతో జీవుడు భగవానుడితో గుణరీతిని ఏకమై ఉన్నాడని అవగతమైనది. ఆ విధముగా విశుద్ధ జీవన స్థితిలో ముఖ్యంగా దేవదేవుని సాన్నిధ్యమున అతని జ్ఞానము అవిద్యచే కప్పబడి అవకాశమే లేదు. అట్టి ఏడ అతడు ఏ విధముగా అజ్ఞానముకు గురి అయి మాయా ప్రభావంచే కప్పబడుతున్నాడు. భగవానుడి ప్రతి జీవునకు తండ్రియు రక్షకుడును అయి ఉన్నాడు. కనుకనే అతడు భూతభృతు జీవుల పోషకుడు అని తెలియబడినాడు. అయినచో ఎందులకై జీవుడు పలు క్లేశములకు దుర్భాగ్యములకు గురి అవుతున్నాడు. ఆ విధముగా జరగరాదు. కానీ ఆ రీతినే సర్వత్రా జరుగుతున్నట్లు వాస్తవముగా మనం కాంచుచున్నాము. కనుకనే పరిష్కారార్థము ఈ ప్రశ్న విదురునిచే అడగబడినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ. దండాత్మనం ప్రభుజీ. 7వ శ్లోకం. ఏతస్మినే మనో విద్వన్ ఖిత్యతే జ్ఞాన సంకటే తన్హ పరానుద విభో కస్మలం మానసం మహత్. ఓ పరమ విద్వాంసుడా, ఆ అవిద్యా సంకటముచే నా మనసు మిగుల మోహితమైనది కనుక దానిని తొలగించుమని నేను అర్థించుచున్నాను. భాష్యము. విదురునిచే ఇచ్చట ప్రదర్శితమైనట్టి ఆ మానసిక సంభ్రమము కొందరు జీవులకే కలుగును గాని అందరికీ కాదు. ఏలయన ఇక ప్రతి ఒక్కరూ మోహితులే అయినచో ఉన్నతులచే పరిష్కారమునకు అవకాశమే ఉండబోదు. 8వ శ్లోకం. శ్రీ సుఖవాచ.
స ఇతం చోదిత క్షత్ర తత్వజిజ్ఞాసునా మునిః ప్రత్యాహ భగవచ్చిత్త స్మయన్నివ గతస్మయః. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, ఓ రాజా, ఆ విధముగా జిజ్ఞాసువగు విదురునిచే ప్రశ్నించబడిన మైత్రేయ ముని తొలత ఆశ్చర్యచకితుడైనట్లుగా గోచరించెను. కాని పూర్ణముగా భగవతిచ్చుడైన కారణమున అతడు ఎటువంటి సంకోచము లేకుండా విదురునికి సమాధానం ఒసగను. భాష్యము. మైత్రేయముని భగవత్ చైతన్య పూర్ణుడైనందున విదురుడు అడిగినటువంటి పరస్పర విరుద్ధమగు ప్రశ్నలచే ఆశ్చర్యచకితుడగుటకు ఎట్టి కారణము లేదు. కనుకనే భక్తునిగా బాహ్యమునకు ఆశ్చర్యమును ప్రకటించినప్పటికీ వెంటనే స్థిరచిత్తుడై విదురునికి సమాధానం ఒసగెను. యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాత భవతి. భగవద్భక్తుడైన వాడు భగవానుని గూర్చి కొద్దిగానైనను ఎరిగియుండెను. ఇక భగవానునకు వనర్చబడడి భక్తియుత సేవ భగవత్ కరుణచే అతడు సమస్తము నెరుగునట్లుగా చేయును. బాహ్యమునకు భక్తుడు తనను అజ్ఞానిగా ప్రకటించుకొనినను ప్రతి జటిల విషయమునందు అతడు పూర్ణ జ్ఞానము కలిగి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. భారతి మాతాజీ ఉన్నారమ్మా? లలిత మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. మైత్రేయ ఉవాచ తేయం భగవతో మాయా ఎన్నమేన విరుధ్యతే ఈశ్వరస్య విముక్తస్య కార్పణ్యముత బంధనం. శ్రీ మైత్రేయుడు పలికెను, పరబ్రహ్మము దేవదేవుడు మాయావశుడగు ననుచు కొందరు బద్ధజీవులు తమ సిద్ధాంతములను ప్రతిపాదింతుదురు. కానీ అదే సమయమున వారు అతడు బంధరహితుడనియు పలుకుదురు. ఇది తర్కమునకు విరుద్ధముగానున్నది. భాష్యము. 100% ఆధ్యాత్మికతను కలిగి ఉన్నట్టి దేవదేవుడు మాయాశక్తికి జీవుని జ్ఞానమును మరుగుపరుచున్నది. కారణుడు కానట్లుగా కొన్ని మార్లు గోచరించును. కానీ నిజమునకు మాయాశక్తి సైతము భగవానుని అంశయే అనుటలో ఎట్టి సందేహము లేదు. వ్యాసదేవుడు దేవాది దేవుడగు శ్రీకృష్ణుని అనుభూతమునర్చుకొనినప్పుడు బాహ్య శక్తితో వ్యక్తిగత జీవుల విశుద్ధ జ్ఞానమును కప్పివేయునటువంటిది పాటుగా అతనిని గాంచెను. ఇందులకే బాహ్యశక్తి ఈ విధముగా వర్తించుననే విషయమును ఈ క్రింది విధముగా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు, శ్రీల జీవ గోస్వామి వంటి గొప్ప వ్యాఖ్యాతల విశ్లేషణను అనుసరించి విచారించవచ్చును. భౌతిక మగు మాయాశక్తి ఆధ్యాత్మిక శక్తికి భిన్నమైనప్పటికీ భగవానుని పలు శక్తుల్లో ఒకటై ఉన్నది. ఆ విధముగా ప్రకృతి భౌతిక గుణములు సత్వగుణాదులు నిక్కముగా భగవానుని గుణములే అయి ఉన్నవి. శక్తి మరియు శక్తిమంతుడుగు భగవానుడు అభిన్నము. అట్టి శక్తి అతనితో ఏకమై ఉన్నను అతడెన్నడునూ దాన్ని జయింపబడబోడు. కానీ జీవులు సైతము భగవానుని అంశలే అయినప్పటికీ భౌతిక శక్తిచే జయింపబడువారై ఉన్నారు. భగవద్గీత 9.5 యందు తెలుపడిన భగవాన్ని ఈ అచింత్యమగు యోగమైశ్వరం మండూక స్వభావపు తత్వవేత్తలచే తప్పుగా అర్థము చేసుకొనబడినది. నారాయణుడు స్వయముగా భగవానుడు, దరిద్ర నారాయణుడు పేదవాడు ఆగునన్నది సిద్ధాంతమును బలపరచుటకు వారు భౌతిక శక్తి అన్నది భగవాన్ని జయించునని ప్రతిపాదింతురు. ఈ విషయమున వివరణార్థమే శ్రీల జీవ గోస్వామి మరియు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఒక చక్కని ఉపమానము నొసగియుండిరి. సూర్యుడు పూర్తిగా కాంతిమయుడే అయినప్పటికీ మేఘములు, అంధకారము, మంచు, వృష్టి ఎనునవన్నీయును సూర్యాంశంలే అయ్యున్నవని వారు పలికిరి. సూర్యుడు లేకుండా ఆకాశము మేఘావృతమగుటకు గాని, చీకటి ఎగుటకు గాని, దరిద్రిపై మంచు వృష్టి కలుగుటకు గాని అవకాశమే లేదు. ఆ విధముగా సూర్యుని ద్వారానే జీవనము పోషింపబడినప్పటికీ ఆ సూర్యుని ద్వారా ఉత్పన్నమైన అంధకారము, మంచు వృష్టిచే జీవనము కొన్ని మార్లు కలతను సైతము పొందుచుండును. కానీ సూర్యుడు మాత్రము అంధకారముచే, మేఘములచే లేదా మంచు వృష్టిచే ఎన్నడూను జయింపబడనుటయు సత్యమే అయ్యున్నది. సూర్యుడు అట్టి కలతలకు అవాంతరములకు అత్యంత దూరంలో నుండును. కేవలము అల్పజ్ఞులే సూర్యుడు మేఘములచే లేదా అంధకారముచే కప్పబడినాడని పలుకుచుందురు. అదే విధంగా పరబ్రహ్మము దేవదేవుడు భౌతిక శక్తి ప్రభావముచే ఎన్నడూను ప్రభావితుడు కాకుండును. భౌతిక శక్తి అతని శక్తులలో పరస్యాశక్తిర్వివైధ శ్రూయతే ఒకటైనప్పటికీ సర్వదా అతడు దానిచే ప్రభావితుడు కాకుండా నిలిచి ఉండును. చదవాలా ప్రభుజీ? హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ.
అమ్మా కుమారి మాతాజీ చదువుతారా? అలాగే ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. మాయాశక్తిచే పరబ్రహ్మము జయింపబడునని సమర్థించుటకు ఏ కారణము కనిపించదు. మేఘములు, అంధకారము, మంచు వృష్టి అనునవి సూర్యకిరణముల యొక్క అత్యల్ప భాగమునే కప్పగలవు. అదే విధముగా ప్రకృతి గుణములు సైతము కిరణములను పోలిన జీవుల పైననే తమ ప్రభావమును చూపగలవు. భౌతిక శక్తి ప్రభావము అకారణముగా జీవుని విశుద్ధ చైతన్యం పైనను నిత్యానందం పైనను పనిచేయుట మిగులు దురదృష్టకర విషయమై ఉన్నది. విశుద్ధ చైతన్యము నిత్యానందము ఆ రీతిగా మరుగుపడుటకు అవిద్యా కర్మ సంజ్ఞము తమ సూక్ష్మముకు స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచినటువంటి జీవులపై పని చేయనట్టు శక్తి కారణముననే కలుగుతున్నది. విష్ణు పురాణము, భగవద్గీత, ఇతర వేద వాంగ్మయమును అనుసరించి జీవులు భగవానుని తటస్థ శక్తి నుంచి ఉద్భవించినట్టు వారు. ఆ విధముగా వారు సర్వదా భగవానుని శక్తియే కాగలరు గాని శక్తిమానులు మాత్రము కారు. వారు సూర్యకిరణములను పోలినట్టు వారు. పైన తెలుపబడినట్లు సూర్యుడు, సూర్యకిరణములు నడుమ ఎట్టి గుణరీతి భేదము లేనప్పటికీ సూర్యకిరణములు కొన్నిసార్లు సూర్యుని వేరొక శక్తిచే అనగా మేఘమునుచే లేదా మంచు వృష్టిచే జయింపబడుచుండను. అదే విధముగా జీవులు భగవానుని ఉన్నత శక్తిలో గుణరీత్యా ఏకమే అయినప్పటికీ న్యూనమగు భౌతిక శక్తిదే జయింపబడు స్వభావమును కలిగి ఉందరు. వారు అగ్నికణములు వంటి వారని వేదమంత్రములు ఎంత తెలుపబడినది. అగ్నికణములు సైతము అగ్నియే అయినప్పటికీ వాటి దాహక శక్తి మూలాగ్ని యొక్క దాహక శక్తికి భిన్నమై ఉండును. ఆ నిప్పురములు అగ్నికి దూరముగా ఎగిరినప్పుడు అగ్ని రహిత వాతావరణపు ప్రభావములోనికి వచ్చును. ఆ విధముగా అవి అగ్నితో తిరిగి ఏకమగు శక్తిని మాత్రమే కలిగి ఉండగలవు కానీ మూలాగ్నిగా మాత్రం కాదు. మూలమగు అగ్ని యందు నిప్పురవ్వలు దాని అంశలుగా ఎంతకాలమైనను నిలిచి ఉండగలవు కానీ మూలాగ్ని నుండి వేరైన క్షణమునే వాడి దుర్భాగ్యము కష్టములు ఆరంభమగును. కనుక స్పష్టముకు సారాంశం ఏమనగా మూలాగ్ని అయినటువంటి దేవదేవుడు ఏనాడును జయించబడడు కానీ అగ్ని యొక్క సూక్ష్మముగు కణములు అనగా రవ్వలు మాత్రము మాయా ప్రభావముచే జయింపబడగలవు. దేవదేవుడు తన భౌతిక శక్తి చేతనే జయింపబడుననుట పరిహాస్పాదముగు వాదమై ఉన్నది. భగవానుడు మాయాశక్తికి ప్రభువు కాగా జీవులు మాయాశక్తిచే నియంత్రించబడుచు బద్ధస్థితిలో ఉండునట్టి వారు. భగవద్గీత యొక్క వివరణ అదియే. భగవానుడు భౌతికముకు సత్వగుణముచే జయింపబడినది వాదమును ప్రతిపాదించు మండూక స్వభావపు తత్వవేత్తలు స్వయముగా తామే ఆ భౌతిక శక్తిచే మోహితులవుదురు. తనను తాము వారు ముక్తాత్ములుగా తలచినను ఆ విధముగా మోహగ్రస్తులయ్యడి వారే. తమ వాదములను వారు మిథ్యాపూర్ణములను గారడీమయములను అగు పదములచే అనగా అవి భగవానుని అదే మాయాశక్తి యొక్క వరదానం వంటివి సమర్థించుకొందరు కానీ అల్పజ్ఞత కారణమున వారు నిజ స్థితిని మాత్రము అవగతము చేసుకొనజాలరు. శ్రీమద్ భాగవతమునందలి 6వ స్కంధంలోని 9వ అధ్యాయమునందలి 34వ శ్లోకమున ఈ క్రింది విధముగా తెలియబడినది. దురవబోధ ఇవ తవాయం విహార యోగో యద శరణో శరీర ఇదం అనవేక్షితాస్మత్సవాయ ఆత్మనైవ విక్రియమాణేన సగుణ మగుణ సృజసి పాసి హరిసి. సారీ ప్రభుజీ నేను సరిగా చదవలేదు. ఇది నాకు అసలు శ్లోకం అనుకోలేదు. ఆ విధముగా దేవతలు దేవదేవుని ప్రార్థించినదేమనగా అతని కర్మలు దుర్వగ్రాహ్యములైనను దివ్యముకు ప్రేమయుత సేవయందు శ్రద్ధతో నెలకొలిన వారికి అవి కొంతవరకు విదితములు కాగలవు. భగవానుడు భౌతిక ప్రభావము అనగా సృష్టి నుండి దూరుడై ఉన్నను తమ ద్వారా విశ్వమును సృజించుట, పోషించుట, లయించుట, కావించునని దేవతలు అంగీకరించిరి. ప్రభుజీ చదివిదాం. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఉన్నారమ్మా కుమారి మాత, హరికుమారి మాతాజీ ఉన్నారా? జలజ మాతాజీ 10వ శ్లోకం. జీవుడు తన ఆత్మ గుర్తింపు విషయం కలత పొంది ఉండేది. తన శిరము వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభుజీ.
ఒక పాఠశాల యందలి ఉపాధ్యాయుడు ఒక మారు విద్యార్థితో అతని శిరమును ఖండించి గోడకు వేలాడదీయును అని అనును. అంతటా ఏ విధముగా తన శిరము ఖండించబడినో అతడు గాంచవచ్చునని బెదిరించాను. ఆ పిల్లవాడు దానికి చెదిరిపోయి తన తుంటరితనం మానివేసి, అదే విధముగా విశుద్ధాత్మ యొక్క క్లేశములు మరియు దాని గుర్తింపు యొక్క భంగము బాహ్య శక్తి చేతనే కలుగుచున్నవి. భగవానుని సంకల్పములకు విరుద్ధముగా జనగోరినటువంటి తుంటరి జీవులకు ఆ బాహ్య శక్తి నియంత్రించు. వాస్తవమునకు జీవునికి బంధములు గాని క్లేశములు గాని లేవు. అంతే గాని తన విశుద్ధ జ్ఞానమునతడు ఏనాడును కోల్పోవడు. విశుద్ధ చైతన్యమునందు తన స్థితిని గూర్చి కొద్దిపాటి శ్రద్ధతో ఆలోచించినప్పుడు అతడు తాను దేవదేవుడు శ్రీకృష్ణుని దయకు నిత్య సేవకుడనియు అతనితో సమానము కాగోరుడికి చేసిన ప్రయత్నం కేవలము మాయ మాత్రమేననియో అవగతం చేసుకొనగలుగును. భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చలాయించుటను మరియు భౌతిక ప్రపంచానికి రాజుగా నవ్వుటను జీవుడు జన్మాంతరములుగా ప్రయత్నించుచున్నను అనుభవైక వేద్యములకు ఫలము మాత్రము శూన్యమై ఉన్నది. చివరకు పూర్తిగా భంగపడినప్పుడు అతడు తన భౌతిక కర్మలన్నింటినీ త్యజించి భగవానునితో ఐక్యమొకటికు ప్రయత్నించుచు పదగారిడితో కల్పనము గావించు, కానీ దాని ద్వారా అతనికి జయము లభించబోదు. హరే కృష్ణ. చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. ఈ కర్మలన్నీను మాయాశక్తి ప్రేరణ మందే జరుగుచుండను. స్వప్నమందు మనుజుడు తన తల తెగినట్లుగా పొందడి అనుభవముతో ఈ అనుభవమును పోల్చవచ్చును. తల తెగిన మనుజుడు సైతము తన తల తెగినట్లుగా గాంచగలడు. నిజమునకు మనుజుని తలయే ఖండింపబడినచో అతడు దృశ్య శక్తిని కోల్పోవును. అనగా ఎవరేని మనుజుడు తన శిరము ఖండింపబడినట్లు గాంచుచున్నాడన్నచో భ్రమలో ఆ రీతిగా తలచుచున్నాడనియే భావము. అదే విధముగా భగవానునికి జీవుడు శాశ్వత దాసుడు. జీవుడు ఈ జ్ఞానమును తన చెంత కలిగియుండును, కానీ అతడు తానే స్వయముగా భగవానుడనని మరియు తాను భగవానుడైనప్పటికీ మాయ కారణమున జ్ఞానము కోల్పోయి తిననియు కృత్రిమముగా తలపోయును. తన ఖండింపబడిన శిరమును మనుజుడు గాంచగలుగుటలో అర్థము లేనట్లుగా ఈ భావన యందును ఎట్టి అర్థము లేదు. ఈ పద్ధతిలో జ్ఞానము కప్పబడిపోవును. జీవుని కృత్రిమమగు తిరుగుబాటు స్వభావము సకల కష్టములనే వసగును. కనుక అతడు భక్తునిగా సహజ జీవనమును చేపట్టి భగవానుడనయ్యేదనని మిథ్యాభావన నుండి బయటపడవలెనని అవగతమగుచున్నది. తాను భగవానుడననుచు తలచెడి నామమాత్ర ముక్తి అవిద్య యొక్క చివరి చర్య అయి ఉన్నది. అట్టి అవిద్య చేతనే జీవుడు చిక్కుపడి ఉన్నాడు. సారాంశమేమనగా శ్రీకృష్ణ భగవానుని నిత్యమగు దివ్య సేవ లోపించిన జీవుడు పలు విధములుగా మోహితుడవును. నిజమునకు అతని బద్ధ జీవన స్థితి అందును అతడు శ్రీకృష్ణునకు నిత్యదాసుడే. భ్రాంతిమయమగు మాయా ప్రభావమునందు అతడు వనరించడి సేవ సైతము అతని నిత్య సేవాస్థితి యొక్క వ్యక్తీకరణమై ఉన్నది. భగవత్ సేవకు విరుద్ధముగా తిరుగుబాటు చేసిన కారణముననే అతడు మాయ యొక్క సేవలో ఉంచబడినాడు. అనగా అప్పుడును అతడు సేవనే వనరించుచుండెను, కానీ వికృత పద్ధతిలో దానిని కావించుచుండెను. భవబంధమునందలి సేవ నుండి బయటపడగోరిన పిమ్మట అతడు భగవానునితో ఏకము కావాలనని కోరును. అది మరి ఒక మాయై ఉన్నది. కనుక భగవద్గీత 7వ అధ్యాయము 14వ శ్లోకము యందు ధృవపరపబడినట్లుగా శ్రీకృష్ణ భగవానునకు శరణు జొచ్చి ఆ విధముగా శుభము కొరకై మాయను తొలగించుకొనుటే పరమోత్తమ మార్గమై ఉన్నది. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 11వ శ్లోకం. జలమందు ప్రతిబింబితమైన చంద్రుడు జలగుణముతో కూడిన కారణమున ద్రష్టకు కనిపించుచున్నట్లుగా గోచరించినట్లు
అనాత్మతో జతకూడిన ఆత్మ అనాత్మ గుణముతో ప్రతీతమగును. భాష్యము. పరమాత్ముడు ఆకాశమందలి చంద్రునితో పోల్చబడగా జీవులు జలమందలి చంద్రబింబముతో పోల్చబడుదురు. ఆకాశమందున్న చంద్రుడు స్థిరముగా నెలకొని ఉండి జలముపై ప్రతిబింబితమగు చంద్రుని వలె కనిపించకుండును. వాస్తవమునకు ఆకాశమందలి మూల చంద్రుని వలె జలమందు ప్రతిబింబితమగు చంద్రుడు సైతము కనిపించకూడదు. కానీ చంద్రుని ప్రతిబింబము జలముతో కూడి ఉన్న కారణమున చంద్రుడు స్థిరముగా నుండుననుట వాస్తవ విషయమైనప్పటికీ చలించుచున్నట్లు గోచరించును. నిజమునకు జలమే చలించును గాని చంద్రుడు చలించడు. అదే విధముగా జీవులు మోహము, శోకము, దుఃఖములు వంటి భౌతిక గుణములతో కలుషితమైనట్లుగా విశుద్ధాత్మయందు అటువంటి గుణములు పూర్తిగా శూన్యమై ఉన్నప్పటికీ గోచరింతురు. ప్రతీతియే అను పదము ఇచ్చట మిగుల ప్రధానమైనది. బాహ్యమునకే గాని వాస్తవమునకు కాదు అనుట స్వప్నమందు స్థిరచ్ఛేదనము అనుభవమును పోలినది. దాని భావము జలమందలి చంద్రుని ప్రతిబింబము చంద్రుని నుండి విడివడిన కిరణములే గాని నిజమగు చంద్రుడు కాడు. భగవానుని విభిన్నాంశములు భౌతిక అస్తిత్వపు జలమునందు చిక్కుబడి చలించు గుణమును కలిగి ఉండగా భగవానుడు ఆకాశమందలి నిజమగు చంద్రుని జలముతో ఏమాత్రము సంపర్కము లేనట్టిదై పోలి ఉండును. సూర్య చంద్రుల కాంతి ఏదేని వస్తువుపై ప్రతిబింబితమైనప్పుడు అది దాని కాంతిమయమగును, ప్రశంసనీయముగను చేయగలదు. వృక్షములు, పర్వతములు వంటి భౌతిక వ్యక్తీకరణములను ప్రకాశింపజేయనట్టి సూర్య చంద్రుల కాంతితో జీవలక్షణములు పోల్చబడును. అల్పజ్ఞులైన వారిచే సూర్యుడు లేదా చంద్రుని ప్రతిబింబమే నిజమైన సూర్యునిగా లేదా చంద్రునిగా అంగీకరింపబడును. ఇటువంటి భావనల నుండి అద్వైత తత్వము వృద్ధి అవుతుండును. కానీ వాస్తవమునకు సూర్య చంద్రుల కాంతి నిజముగా సూర్య చంద్రులకు అవి రెండును సదా జతకూడియే ఉన్నప్పటికీ భిన్నమై ఉండును. చదవన ప్రభుజీ ఆపేయమంటారా? ముందుకెళ్దామండి. హరే కృష్ణ ప్రభుజీ. సుధామాతాజీ చదువుతారమ్మా? చదువుతుంది ప్రభుజీ. హరే కృష్ణ. 12నండి కాదమ్మా, 162వ పేజ్ నుంచి చదవండి. 169వ పేజీ స్టార్టింగ్ నుంచి చదవండి. సరే. హరే కృష్ణ. ఆకాశం అంతటను వ్యాపించినట్టి చంద్రకాంతి నిరాకారముగా గోచరించును. కాని చంద్రుడు మాత్రము రూపముతో అనగా నిజమునకు రూపము ఉన్నట్టి వాడే అన్నట్లుగా గోచరించును. చంద్రలోకమున గల జీవులు సైతము రూపదారులే. చంద్రకాంతి యందు వివిధ భౌతికాంశములు దాదాపు అప్రధానములుగానే గోచరించును. తాజ్మహల్ పై కురిసెడి వెన్నెల అడవి కాచెడి వెన్నెలతో పోల్చినచో అధిక సుందరముగా ఉన్నట్లు కనిపెట్టవచ్చును. వెన్నెల అన్ని చోట్లను ఒకటే అయినప్పటికీ భిన్నముగా ప్రశంసించబడేది కారణమున భిన్నముగా ద్యోతకమగును. అదే విధముగా భగవజ్యోతి ఎల్లడల సమముగానే ప్రసరించునను భిన్నముగా గ్రహించబడిన కారణమున అది భిన్నముగా కనపట్టును. కనుక మనుజుడు జలమునందలి చంద్రబింబమునే వాస్తవమని అంగీకరింపరాదు. దానినే వాస్తవమని గ్రహించి పరిస్థితిని అంతటిని అద్వైత తత్వము ద్వారా తప్పుగా గ్రహించుట ఏమాత్రము తగదు. చంద్రుని యొక్క చలన గుణము సైతము అస్థిరమైనట్టిది. నీరు నిశ్చలముగా ఉన్నప్పుడు చలనమేమాత్రము ఉండబోదు. అనగా అధికముగా స్థిరత్వమునందిన బద్ధజీవుడు కొద్దిగానే చలించును. కానీ భౌతిక సంపర్క కారణమున ఈ చలించేడి గుణము మాత్రము దాదాపు ఎల్లడల ఉపస్థితమై ఉన్నది. 12వ శ్లోకం. కానీ దేవదేవుడగు వాసుదేవుని కరుణచే నివృత్తి లక్షణమును కూడిన భక్తియుత సేవా విధానము ద్వారా అట్టి ఆత్మ విషయక విద్యాభావనము క్రమముగా నశించగలదు. భాష్యము. అనాత్మతోడి తదాత్మ్యము నుండి గాని లేదా
తాత్విక కల్పనపు భౌతిక ప్రభావమును తనను భగవానునిగా తలచుట నుండి గాని ఉత్పన్నమయ్యేది భౌతిక అస్తిత్వపు కంపన స్వభావం. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ చెప్పండి. హరే కృష్ణ. వినిపించట్లేదా అండి? వినిపిస్తోందండి, చదవండి. శ్రీకృష్ణ భగవాన్ని భక్తి యోగము ద్వారా దేవదేవుడగు వాసుదేవుని కరుణచే సమూలముగా నశించగలదు. ప్రథమ స్కందమునందు చర్చించినట్లు వాసుదేవుని ఎడ వనర్చిడి భక్తి విశుద్ధ జ్ఞానమును వాయిస్ రావట్లేదు ఇది మరి. కనుక అందరికీ వినబడుతుంది నాన్న, మీకే వినబడలేదు. అందరికీ వినబడుతుంది. కనుక అది శీఘ్రమే మనుజుని భౌతిక భావం నుండి విడవడజేయును. ఆ విధముగా అతడు ప్రస్తుత జన్మమందే తన ఆధ్యాత్మిక అస్తిత్వమునందలి సహజ స్థితిని పునరుద్ధరించుకొని చలనమును కలుగుజేయనట్టి భౌతిక గాడ్పుల నుండి తనను ముక్తిని గావించుకొనును. అనగా భక్తి యోగమునందలి జ్ఞానం ఒక్కటే మనుజుని ముక్తి పదమునకు ఉద్ధరించగలదు. సమస్తము నెరుగు ప్రయోజనముతో జ్ఞానవృద్ధి కావించుకొనుట కేవలము నిష్ఫలమగు శ్రమగా భావింపబడును. అటువంటి శ్రమ ద్వారా ఎవ్వరును వాంఛిత ఫలమును పొందజాలరు. వాసుదేవుడు కేవలము భక్తి యోగము ద్వారానే ముదమందగలడు. ఆ విధముగా విశుద్ధ భక్తుల సాంగత్యమునందే కరుణ అనుభూతమగును. శ్రీకృష్ణుని విశుద్ధ భక్తులు కామ్య కర్మలు తాత్విక కల్పనముల ఫల కోరికతో పాటు సమస్త భౌతిక కోరికలకు పరముగా నుందురు. ఎవరేని వాసుదేవుని కరుణను పొందగోరినచో అట్టి విశుద్ధ భక్తులతోనే సాంగత్యము నేర్పవలెను. అట్టి సాంగత్యం ఒక్కటే చలనము కలిగించు విషయముల నుండి మనుజుని విడుదల కావించగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. శారదా స్వరూపులైన మాతాజీ చదువుతారమ్మా. మీరు మ్యూట్ లో ఉన్నారమ్మా మాతాజీ. మా శారదా స్వరూపులైన మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఇంకా మ్యూట్ లో ఉన్నారమ్మా మాతాజీ. అన్మ్యూట్ అయ్యారమ్మా? నాకు ఒక్కడికేనా? వినబట్టలేదు ప్రభు. అన్మ్యూట్ అవ్వడం లేదనుకుంటాను. నెక్స్ట్ కి వెళ్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. 13వ శ్లోకం. ప్రభుజీ నాకు బుక్ ఏ బుక్ చెప్పరా అండి? మూడో స్కందము ఫస్ట్ భాగం అమ్మా, 270వ పేజీలో ఉన్నాము. 275. ఓకే ప్రభుజీ, నెక్స్ట్ చదువుతానులేండి. చదవండి పద్మావతి మాతాజీ. 13వ శ్లోకం. యదేంద్రయో పరమోధ ద్రష్టాత్మని పరే హరౌ విలీయంతే తదా క్లేశః సంస్తుప్తస్యేవ కృతస్య కృష్ణః సహ. అనువాదము. ఇంద్రియములన్నింటిను ద్రష్టయగు పరమాత్ముని అనగా భగవానుని యందు సంతృప్తి చెంది అతని యందు విలీనమైనప్పుడు గాఢ నిద్ర పట్టిన తరువాతది స్థితి యందు వలె సమస్త క్లేశములు పూర్తిగా నశించిపోవును. భాష్యము. పైన వర్ణించబడినటువంటి జీవుని కంపనము ఇంద్రియముల కారణముననే కలుగుతున్నది. సమస్త భౌతిక అస్తిత్వము ఇంద్రియ భోగము కొరకే ఉపదేశించబడి ఉన్నందున ఇంద్రియములే భౌతిక కర్మలకు మాధ్యమై ఉన్నవి. అవియే స్థిరమగు ఆత్మ యొక్క కంపనమునకు కారణము కనుకనే ఆ ఇంద్రియములన్నీయును అట్టి భౌతిక కర్మల నుండి అనాసక్తము కావింపబడవలెను. నిరాకారవాదుల అభిప్రాయం అనుసరించి ఆత్మను పరమాత్ముని యందు లీనము చేయుట ద్వారా ఇంద్రియములను కర్మ నుండి ఆపవచ్చును. కానీ భక్తులు మాత్రము భౌతికేంద్రియములను కర్మ నుండి వారింపరు. దానికి బదులు
పవిత్రములు కావింపబడిన తమ ఇంద్రియములను దేవదేవుని సేవ యందు వారు నియుక్తము కావింతురు. ఈ రెండు అభిప్రాయములలో దేని అందైనను భౌతిక క్షేత్రమందు ఇంద్రియ కలాపములను జ్ఞానాభ్యాసము ద్వారా ఆపవలసినది. ఇంకను సాధ్యమైనచో వానిని శ్రీకృష్ణ భగవానుని సేవయందు నియుక్తము కావింపవలసినది. స్వభావరీత్యా ఇంద్రియములు దివ్యములే అయి ఉన్నవి. అనాత్మతో సంపర్కము నొందినప్పుడు వాని కర్మలు కలుషితమగును. కనుక ఇంద్రియములను వాటి కర్మ నుండి నివారించుట కానీ నిరాకారవాది ఇంద్రియములను ఆపవలననియే ప్రతిపాదించును. వాటి భవరోగమును మనము కుదర్చలేవలెను. ఉత్తమమైన కలాపములచే సంతుష్టి చెందినప్పుడే మనుషుడు సమస్త భౌతిక కలాపముల నుండి విరమించునని భగవద్గీత యందు తెలుపబడింది. చైతన్యం అనున్నది స్వభావరీత్యా క్రియాశీలమైనటిది. పనిచేయుట నుండి అది నిలుపజాలదు. తొంటరి బాలుని కృత్రిమముగా నిలువరింపజేయుట నిజమైన పరిష్కారము కాబోదు. అప్రయత్నముగానే అతడు తొంటరితనమును ఆపునట్లుగా ఏదియోనొక ఉత్తమ కలాపమును అతనికి వసగవలెను. అదే విధముగా శ్రీకృష్ణ భగవానుని సంబంధమున ఉత్తమమగు కలాపము ద్వారానే ఇంద్రియముల తొంటరి కార్యములు నిలుపబడగలవు. ఇంద్రియములన్నీయును దివ్యమగు వైవిధ్యము నియుక్తమైనప్పుడు, అనగా భగవానుని సుందరమగు రూపమును గాంచుటయందు నయనములు నెలకొని ఉన్నప్పుడు, ప్రసాద సేవను నాలుక నెలకొల్పినప్పుడు, భగవాన్ మహిమల శ్రవణము కర్ణముల నియుక్తమైనప్పుడు, భగవన్ మందిర మార్జనమున హస్తములు నెలకొనినప్పుడు, ఆ దేవదేవుని మందిరములను దర్శించుటయందు పాదములు నియుక్తమైనప్పుడు మాత్రమే ఇంద్రియములు పవిత్రమై సంతుష్టిని చెందగలవు మరియు శాశ్వతముగా భౌతిక కలాపము నుండి విడుదలను పొందవలవు. ఎల్లరి హృదయమునందు వసించుట పరమాత్మని గాని, భౌతిక సృష్టికి పరముగానున్న ఆధ్యాత్మిక జగమున దేవదేవుని గాను శ్రీకృష్ణుడు మన కర్మలన్నింటికి ద్రష్టముగానున్నాడు. భగవానుని మన ఎడ అనుగ్రహము చూపి తన దివ్య సేవయందు మనల నియుక్తము చేయనట్లుగా మన కర్మలు దివ్యముగా పూర్ణతరములు కావలెను. కేవలము అప్పుడే ఇంద్రియములు పూర్ణముగా సంతుష్టి చెంది ఏమాత్రము ఇక భౌతిక ఆకర్షణచే కష్టమునకు గురి కాకుండును. హరే కృష్ణ. ప్రభుజీ ద్రష్ట అంటే స్పెక్టేటర్ అని అర్థము. లీడర్ ద్రష్ట ఈస్ ద బాస్. లీడర్ అనా? ఓకే సార్. ఓకే ప్రభు. ఓనర్. దట్స్ వాట్ నాకు అర్థమైంది. ద్రష్ట యొక్క పరమాత్మ అంటే ఓనర్ అనా? ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. ప్రభుజీ చదువుతాను. ప్రభుజీ చదవండి. హరే కృష్ణ. 14వ శ్లోకము. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు నామ రూపాదుల కేవల శ్రవణ కీర్తనములచే మనుజుడు అశేష సంక్లేశముల నిలుపుదలను సాధించగలడు. అట్టి ఎడ ఆ దేవదేవుని చరణ కమల ధూళి గంధము పట్ల సేవానురక్తిని బడిసిన వారిని గూర్చి వేరుగా పలుకున్నదేమున్నది. భాష్యము. ఇంద్రియ నిగ్రహము కొరకు 2 రకములైన విధానములు వేద వాంగ్మయ జ్ఞానమున ఉపదేశింపబడినవి. వాటిలో ఒకటి జ్ఞాన విధానము. బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనేది అంశముల తాత్విక అవగాహన పదము. రెండవది భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవయందు ప్రత్యక్షముగా నెలకొనుట అనున్నది. బహు ప్రాచుర్యము నొందిన ఈ 2 విధానములలో భక్తి యోగ పదమే పరమోత్తమైనదిగా ఇచ్చట ఉపదేశింపబడుచున్నది. భక్తి యోగ పదము నందున్నవాడు
పుణ్యకర్మల ఫల ప్రాప్తి కొరకై లేదా జ్ఞాన ఫలము కొరకై వేచి ఉండనవసరము లేకుండుటయే అందులకు కారణము. ఇక భక్తి యోగ నిర్వహణ మందలి 2 స్థితులు ఏవనగా, ప్రామాణిక శాస్త్ర నియమములను అనుసరించి ప్రస్తుతేంద్రియములతో భక్తిని అభ్యసించు స్థితి ఒకటి, భగవానుని చరణ కమల ధూళియడ శ్రద్ధాపూరితమగు సేవానురక్తిని బడియుట రెండవది. మొదటిది సాధన భక్తి, సాధకుని కొరకే ఉన్నటువంటి భక్తి అని పిలువబడును. ఇది విశుద్ధ భక్తుని నేతృత్వమున నిర్వహింపబడినట్టుది. ఇక రెండవ స్థితి రాగభక్తి అని పిలువబడును. పరిపక్వత చెందిన భక్తుడు దీని యందు తన శ్రద్ధాపూరిత అనురక్తి కారణమున అప్రయత్నముగా పలు విధములగు భగవత్ సేవలను చేపట్టును. భౌతిక అస్తిత్వమునందలి సమస్త క్లేశకర స్థితులను శమింపజేయుటకు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ యొక్కటియే చర్మ సాధనమనుచు మైత్రేయముని విదురుని సమస్త ప్రశ్నలకు తుది సమాధానమును ఇప్పుడు వసగినాడు. ఆ ప్రయోజనము కొరకు జ్ఞాన మార్గమును లేదా యోగ మార్గమును కూడా సాధనముగా చేపట్టవచ్చును. కానీ భక్తితో మిళితము కానిది అవి వాంఛిత ఫలమును కలుగజేయజాలవు. సాధన భక్తిని అభ్యసించుట ద్వారా మనుజుడు క్రమముగా రాగభక్తి స్థితికి అరుదించును. ఇక దివ్యమగు ప్రేమయుత సేవలో రాగభక్తులు నిర్వహించుట ద్వారా అతడు పరమ శక్తిమంతుడగు భగవానుని సైతము నియంత్రించగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అనుపమాత ఉన్నారా? ప్రభామాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నేనున్నాను ప్రభుజీ. చెప్పండి బాబు. కుసుమమాత ఉన్నారా? ఒక్క నిమిషం చెప్పండి బాబు గారు. ఇక్కడ ఈ 13లో అనాత్మతో సంపర్కం పొందినప్పుడు కర్మలు కలుషితమగును అంటే అర్థం ఏంటండి అక్కడ 13లో? అది హ్యాంగ్ అయిపోయినట్టుంది. ఎక్కడ 13లోని చెప్పండి. 13లో ఎక్కడ? 13లో అంటే 271 పేజ్లో 8th 9th లైన్. కానీ అనాత్మతో సంపర్కం పొందినప్పుడు వాని కర్మలు కలుషితమగును. పదో లైన్ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా అదే మీ కనెక్షన్ సరిగ్గా లేదు. అక్కడ అమ్మా, అక్కడ ముందుని ఇచ్చారు కదమ్మా, అక్కడ ముందుని ఇచ్చారు చూడండి. ఇంకొంచెం మీదకి రండి అమ్మా. భౌతిక క్షేత్రమందు ఇంద్రియ కలాపములను జ్ఞానాభ్యాసము ద్వారా ఆపవలసినదే. ఇంకను సాధ్యమైనచో వానిని శ్రీకృష్ణ భగవానుని సేవ యందు నియుక్తము కావింపవలసినదే. స్వభావ రీత్యా ఇంద్రియములు దివ్యములే అయి ఉన్నవి, కానీ అనాత్మతో సంపర్కము నొందినప్పుడు వాని కర్మలు కలుషితమగును. ఇక్కడ అనాత్మ అంటే మీద నుంచి వస్తే అంటే నేను అనుకోవడం అయితే ప్రభు లేదమ్మా, ఇప్పుడు వినపడుతుందా? ప్రకృతితో అని అనుకుంటున్నాను నేను. ఆత్మ కానిది ఏవైనా సరే మాతాజీ శరీరం మాతాజీ. అనాత్మ అంటే, ఆత్మ అంటేనేమో లోపల సోలు, అనాత్మ కానిది అంటే నేను అనుకోవటం శరీరం అనుకుంటాను. అంటే ఇంగ్లీష్ వెర్షన్ లో మ్యాటర్ మెటీరియల్ బాడీ. మ్యాటర్ అంటే బాడీ కిందే లెక్క కదా. మ్యాటర్ అంటే బాడీ. ఓకే. సరిగ్గా వినబడలేదమ్మా, ఏం మాట్లాడుతున్నారో. కనెక్షన్ అంటే ఇప్పుడు క్లారిఫై అయిందండి. ఇప్పుడు చదవమంటారా ప్రభు? డిస్కస్ చేద్దామండి. ముందుకెళ్ళి. హరే కృష్ణ. 15వ శ్లోకం. విదురువాచ సంశయో మహ్యం తవ సూక్తిక సాని విభో ఉభయాత్రపి భగవాన్ మనోమే సంప్రధావతి. అనువాదం. విదురుడు పలికిన, ఓ శక్తిశాలి ప్రభు, దేవదేవుడు మరియు జీవుల విషయమున నాకు గల సమస్త సందేహములు మీ నిశ్చయత్వకు మగు పలుకొలిచే ఇప్పుడు తొలగిపోయింది. వాని యందు నా మనసు ఇప్పుడు చక్కగా ప్రవేశిస్తున్నది. భాష్యం. కృష్ణ సంబంధ విజ్ఞానం అనగా భగవానుడు జీవులకు సంబంధించిన విజ్ఞానం ఎంతటి సూక్ష్మతరమైనదనగా
దాని విషయమున విదురుని వంటి వారిని కూడా మైత్రేయుని వంటి వారిని సంప్రదించవలసి వచ్చింది. భగవానుడు మరియు జీవుని నడుమగల నిత్య సంబంధమును గూర్చి మానసిక కల్పనా పరుచే పలు రీతుల్లో సందేహములు సృష్టింపబడినవి. కానీ నిర్ణయాత్మకమగు సత్యమేమనగా భగవానుడు జీవుని నడుమ సంబంధం నియామకుడు స్వామి మరియు నియమితుడు అనగా సేవకుని వంటిది. భగవానుడు ఎల్లప్పుడూ నియామకుడే, ఇక జీవులు శాశ్వతంగా నియమితులే. ఈ సంబంధమును గురించిన నిజ జ్ఞానము విస్మృతి చైతన్యమున ఈ స్థాయి వరకు పునరుద్ధరించు మైత్రేయముని వంటి ప్రేమానికుల నుండి స్పష్టంగా అవగతం చేసుకున్నది ద్వారా మనుజుడు నిజ జ్ఞానమునందు నెలకొనగలడు. కలత చెంది ఉన్న మనస్సును ఆ విధంగా ప్రగతి పదమును సుస్థిరము కాయింపవచ్చు. సద్వాత్ వ్యాహృతం విజ్ఞాన్మత్వ మయాయానం హరే అభాచ పాదం నిర్మూలం విశ్వమూలం నయద్బహి. అనువాదం: ఓ విద్వాంసుడా, మీ వివరణకు తగినట్లుగా మిగులు శ్రేష్టములయ్యును. బద్ధ జీవుని కలిగడి కలతలకు భగవాను బాహ్యశక్తి చలనం తప్ప వేరొక మూలము లేదు. భాష్యం: అన్ని విధములుగా భగవానుతో ఏకముగటనేది జీవుని యొక్క అధర్మయుత కోరికయే సమస్త భౌతిక జగత్తుకు మూల కారణమే ఉన్నది. లేని ఎడల ఇటువంటి జగత్తును సృజింపవలసిన అవసరము అనగా తన లీలల కొరకైనను భగవానుకు లేనే లేదు. అతని బాహ్యశక్తి ప్రభావమునే బద్ధ జీవుడు భౌతిక జీవనమునందు పలు దుర్భాగ్యములను అనవసరంగా అనుభవించింది. భగవానుడు బాహ్యశక్తిని అనగా మాయ నియమించేవాడు కాగా భౌతిక స్థితి యందు జీవుడు అదే మాయచే నియమింపబడేవాడు. దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ నియామక పదవిని పొందుటకై భావించిన విద్యాయత్నమే అతని భావబంధమునకు కారణమే ఉన్నది. భగవాన్తో ఏకమూటకు బద్ధ జీవుడు చేసిన యత్నము మాయ యొక్క చివరి వల. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 17వ శ్లోకం. యశ్చ మూఢతమో లోకే యశ్చ బుద్ధేః పరం గతః తావుభౌ సుఖమేధేతే యశ్చరితో జనః. చదువుతున్నాను ప్రభుజీ. పరమ మూఢుడైన వాడు మరియు బుద్ధికి పరమగా నున్నవాడు అనడి ఇరువురును సుఖమును అనుభవించుచుందరు. వీరిద్దరికి నడుమనున్న వారే క్లేశములను అనుభవించరు. భాష్యము: పరమ మూఢులైన వారు భౌతిక క్లేశములను అవగతము చేసుకొనజాలరు. జీవితములను ఉల్లాసముగా గడిపివేయచు జీవిత క్లేశములను గూర్చి వారు విచారణ కావింపకుందరు. అట్టివారు దాదాపు జంతువుల స్థాయిలో ఉన్నట్టి వారే. ఉన్నతులైన వారి దృష్టిలో సదా క్లేశభరిత జీవనమునే గడుపుచున్నప్పటికీ వారు తమ దుఃఖమును ఎరుగకుందరు. పంది జీవనమునందరి సుఖము అతి నీచమైనది. మురికి స్థలములలో నివసించుట, అవకాశము చిక్కినప్పుడెల్లా మైథున సుఖమును అనుభవించుట, జీవన సంఘర్షణ యందు తీవ్రముగా శ్రమించుట వంటివి ఆ నీచ సుఖమునందరి అంశములు. కానీ ఈ విషయము ఆ పందికి తెలియదు. అదే విధముగా భౌతిక అస్తిత్వపు క్లేశముల నెరుగక మైథున సుఖములతోనూ మరియు తీవ్ర శ్రమతోనూ సుఖముగా ఉన్నవారు పరమ మూఢులు. క్లేశభావనము ఏమాత్రము లేని కారణమున వారు కేవలము నామమాత్ర సుఖమునే అనుభవించుచుందరు. ముక్తులైనట్టి వారు బుద్ధికి పరముగానున్న దివ్య స్థితిలో నెలకొనినట్టి వారు అగు ఇతర తరగతి జనులు నిజముగా సుఖభాగులై ఉందరు. వారే పరమహంసలు అని పిలువబడుదురు. సునక సూకరముల వంటి వారును గాక పరమహంస స్థితి ఎందున్న వారును గాక ఉండడి మధ్యస్థ జనులే భౌతిక క్లేశముల భావనను పొందుదురు. పరమ సత్యమును గూర్చిన విచారణము వారికి అత్యంత అవసరము. ఈ విషయమునే వేదాంత సూత్రము అధాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇక ప్రతి ఒక్కరును బ్రహ్మమును గూర్చి విచారణ కావించవలను జిజ్ఞాస అని పలుకుచున్నది. పరమహంసలకు ఇంద్రియ భోగానుభవ జీవనమున ఆత్మానుభవమును గూర్చిన ప్రశ్నను మరచిన మూర్ఖులకు నడుమ స్థితిన ఉన్నటువంటి వారికి ఈ విచారణము మిగుల అవసరమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీ తర్వాత ఎవరమ్మా మనకు మామూలుగా లిస్ట్ లో? నేనండి మాతాజీ. చదవండి అమ్మా, చదవండి. బాబుది సెట్ అవుతున్నట్టుంది. హరే కృష్ణ. 18వ శ్లోకం. కానీ ప్రభు ఈ భౌతిక జగత్తు సత్యముగా గోచరించినను అర్థశూన్యమైనదని నేనిప్పుడు అవగతము చేసుకున్నందున మీకు కృతజ్ఞుడై ఉన్నాను. మీ పాదసేవ ద్వారా విద్యాభావనను త్యజించుట సాధ్యమని నేను నిశ్చయుడై ఉన్నాను. భాష్యం: స్వప్నమునందు శరచ్ఛేదము కావింపబడుట వలె బద్ధజీవుని క్లేశములన్నీయును బాహ్యములై ఉండి
నిజమైన విలువ ఏదియును లేకుండెను. ఈ వాక్యము సిద్ధాంతరీత్యా పరమ సత్యమైనప్పటికీ సామాన్య మానవునికి లేదా ఆధ్యాత్మిక పదమున ఆరంభకునికి నిజముగా అనుభూతిని బడియుట మిగుల కష్టతరము. అయినను మైత్రేయముని వంటి మహానుభావులు చరణకమలములను సేవించుట ద్వారాను వారితో ఎల్లప్పుడూ సాంగత్యము నేర్పుట ద్వారాను ఆత్మ భౌతిక క్లేశములను అనుభవించమచ్చలడి మిథ్యాభావనను మనుజుడు త్యజింప సమర్థుడగును. 19 చదవనా మాతాజీ? చదవనమ్మా 19. హరే కృష్ణ. 19 గురుపాద సేవ ద్వారా మనుజుడు దేవదేవుని సేవయందు దివ్య పారవస్యము కొనగలడు. ఆ భగవానుడు దానవునికి కూటస్థ శత్రువై ఉన్నాడు. అతని సేవ మనుజుని భౌతిక క్లేశములను సంపూర్ణముగా నశింపచేయనట్టిది. భాష్యం. శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష సేవయుడ దివ్యానురాగమును సాధించుటయందు మైత్రేయముని వంటి ధర్మపరుడకు గురుదేవుని సాంగత్యము మిగుల సహాయపూరితమై ఉన్నది. శ్రీకృష్ణుడు మధుదానవునికి శత్రువు. వేరు మాటలలో అతడు విశుద్ధ భక్తుని క్లేశములకు శత్రువు వంటివాడు. రతిరాసహ అనేది పదము ఈ శ్లోకమునందు ప్రధానముగా నున్నది. కృష్ణ సేవ ఎనున్నది వివిధములకు దివ్య రసభావములందు శాంతము, దాస్యము, స్నేహము, వాత్సల్యము, మధుర ప్రేమ పునరింపబడును. భగవానుని దివ్య సేవ ఎనడి ముక్త స్థితి యందు జీవుడు ఆ రసభావములలో ఏదియోనొక దాని ఎడ ఆకర్షితుడగును. ఆ విధముగా అతడు శ్రీకృష్ణుని ప్రేమయుత సేవ యందు విముక్తుడైనప్పుడు భౌతిక జగమునందలి అతని సేవానురక్తి అప్రయత్నముగా నశించును. అదే విషయము భగవద్గీత 2.50 యందు రసవర్ణం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని తెలుపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. బాలమణి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. హరే కృష్ణ. దురాపాహ్యల్ప తపసః సేవా వైకుంఠవత్మసు యత్రోపగీయతే నిత్యం దేవదేవో జనార్దనః. ట్రాన్స్లేషన్. అల్పతపము కలిగిన వారిలో వైకుంఠ పదగాములగు విశుద్ధ భక్తుల సేవను ఏమాత్రము పొందజాలరు. విశుద్ధ భక్తులైన వారు దేవదేవుడును సకల జీవ నియామకుడును జనార్దనుడు అగు శ్రీకృష్ణ భగవాన్ని కీర్తన మందే 100 పాళ్ళు నెలకొని ఎందురు. శ్రీల ప్రభుపాదులు వారి భాష్యము. ప్రామాణికులందరితోనూ ఉద్దేశింపబడినట్టి ముక్తి మార్గము మహాత్ములను సేవించుటే. భగవద్గీత ప్రకారము మహాత్ములు అనగా విశుద్ధ భక్తులని. అట్టి విశుద్ధ భక్తులు వైకుంఠ పదగాములై ఉండి శుష్కమైన లాభరహిత తత్వమును పలుకుటకు బదులు సదా భగవన్ మహిమల శ్రవణ కీర్తనలను గావించుచుందురు. ఇటువంటి భక్తజన సాంగత్య పద్ధతి అనంతకాలం నుండియే ఉపదేశింపబడుచున్నది. కానీ నేటి కలహ కపట యుగమునందు ఆ పద్ధతి శ్రీ చైతన్య మహాప్రభువుచే ప్రత్యేకముగా ఉపదేశింపబడినది. అనుకూలముగు తపోసంపదలు లేనప్పటికీ మనుజుడు మహాత్ములను కృష్ణ మహిమల శ్రవణ కీర్తనములందు నెలకొన్న వారు ఆశ్రయించినచో భగవద్ధామ పదమున నిక్కముగా పురోగమించగలడు. 21వ శ్లోకం. సృష్ట్వాగ్రే మహాదాదీని సవికారణ్యానుక్రమాత్ తేభ్యో విరాజముద్యోత్య తమను ప్రావిశద్విభు. ట్రాన్స్లేషన్. మహత్తత్వమును సృష్టించి తద్వారా ఇంద్రియ సమేతమగు విరాట్ రూపమును ప్రకటము గావించిన పిదప భగవానుడు దాని యందు ప్రవేశించారు. భాష్యము. మైత్రేయముని వసిగిన సమాధానములతో పూర్ణముగా సంతుష్టుడైన విదురుడు భగవాను సృష్టి కార్యములకు సంబంధించినట్టి మిగిలిన విషయములను అవగతము చేసుకొనగోరెను. పూర్వపు విషయముల నుండి అతడు ఆనవాలు గైకొన్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ బాబుజీ, దండత్వం బాబుజీ. 22వ శ్లోకం. యామాహురాధ్యం పురుషం సం సహస్రాధ్యారుబాహుకం యత్ర విశ్వ ఇమే లోకాః సవికాసం తా ఆసతే. కారణ సముద్రమునందు శయనించి ఉన్న పురుషావతారము భౌతిక సృష్టి యందు ఆది పురుషావతారంగా పిలువబడెను.
సకల లోకములు మరియు లోకవాసులు నిలిచియున్నట్టి అతని విరాట్ రూపము వేలాది పాదములను బాహువులను కలిగి ఉన్నది. భాష్యము: తొలి పురుషుడు కారణోదక సాయి విష్ణువు, ద్వితీయ పురుషుడు గర్భోదక సాయి విష్ణువు, ఇక తృతీయ పురుషుడు క్షీరోదక సాయి విష్ణువు. సమస్త లోకములు తమ వికాసములతోనూ వాసులతోనూ ఏ బ్రహ్మాండమగు రూపమునందు తేలుచున్నవో ఆ విరాట్ పురుషుడు గర్భోదక సాయి విష్ణువు నందే చింతింపబడుచున్నాడు. 23వ శ్లోకం. ప్రభుజీ చింతింపబడడం అంటే ఆలోచించడం. ఆలోచిస్తున్నారా? చింతించటం అంటే బాధపడటం. ఆలోచించటం కూడా వస్తుంది కదా మాత్రం. అది వస్తుంది, ఇది వస్తుంది. ఆలోచించటం వేరు, చింతించటం అంటే బాధపడటం. ఇక్కడ ఆలోచించడమే అవుతాము. అంటే గర్భోదక సాయి అందే విరాట్ రూపం ఉన్నదని అర్థం కదా ప్రభుజీ. తొలి పురుషుడు కారణోదక సాయి విష్ణువు, ద్వితీయ పురుషుడు గర్భోదక సాయి విష్ణువు, తృతీయ పురుషుడు క్షీరోదక సాయి విష్ణువు. సమస్త లోకములు తమ వికాసముతోనూ వాసులతోనూ ఏ బ్రహ్మాండము రూపమునందు తేలుచున్నవో ఆ విరాట్ పురుషుడు గర్భోదక సాయి విష్ణువునందే చింతింపబడుచున్నాడు. అంటే అంతేనమ్మా. అంటే మరి నాకు ప్రభుజీ అంటే విరాట్ రూపము గర్భోదక సాయి విష్ణువే అని అర్థమవుతుంది. అంతేనమ్మా, అలా అర్థం చేసుకోవచ్చు. అమ్మా కుమారి అది సుష్మామాత బాలమణి మాతాజీ మాట్లాడు. బాలమణి మాతాజీ చెప్పండి అమ్మా. ఇందులో సమస్త లోకములు తమ వికాసములతోనూ వాసులతోనూ ఏ బ్రహ్మాండమగు రూపం నందు తేల్చున్నవో ఆ విరాట్ పురుషుడు గర్భోదక సాయి విష్ణువు నందే చింతింపబడుచున్నాడు. అంటే అన్ని లోకాలు చతుర్భుజ విష్ణు రూపాన్ని గర్భోదక సాయి విష్ణువులోనే చూస్తున్నారనా? అంతేనమ్మా. అంటే మన ఈ బ్రహ్మాండానికి ఉన్న గర్భోదక సాయి విష్ణు ఇలాంటి విష్ణు ఎంతో మంది విష్ణువులో ఒక విష్ణు బేసికలీ. ఈ విరాట్ రూపం మొత్తము ఆయనందే ఉంది బేసికలీ. 23 ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క విరాట్ రూపం, ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణు ఉంటారమ్మా. విరాట్ రూపం అన్నది ఇట్ ఈస్ రిప్రజెంటేషన్, గాడ్స్ మెటీరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ బేసికలీ. మెటీరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ కాదు, ద ఎంటైర్ మెటీరియల్ వరల్డ్ గాడ్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ మెటీరియల్ వరల్డ్ అని కూడా అనుకోవచ్చు. ఈ భౌతిక ప్రపంచం అమ్మా వినబడట్లేదు. ఈ భౌతిక ప్రపంచము భగవంతుని యొక్క రూపము అని ప్రూవ్ చేయడానికి వచ్చిన రూపం విరాట్ రూపం. ఈ భౌతిక ప్రపంచాన్ని భగవంతుని రూపముగా చూపగలిగేది విరాట్ రూపం. అంటే విశ్వరూపమే కదా ప్రభుజీ? అంతే, విశ్వరూపం. విరాట్ రూపం అంటే విశ్వరూపం. అందుకే విశ్వం విష్ణు అంటారు కదండి. ఏమ్మా? సో విశ్వరూపము విరాట్ రూపము భగవంతుని శక్తిలో చాలా చిన్నది. భగవంతుని అంత శక్తిలో, అమితమైన శక్తిలోని విరాట్ రూపము చాలా చిన్నది బేసికలీ. దాన్ని అర్జునుడు చూడలేకపోయాడు బేసికలీ. మాతాజీ చదవండి. హరే కృష్ణ. 23వ శ్లోకం. యస్మిన్ దశ విధ ప్రాణః సేంద్రియో ఇంద్రియా స్త్రీవృత్ తయేరితో యతో వర్ణాస్తద్విభూతి వసద్వస్వనః. ఓ బ్రాహ్మణోత్తమ, విరాట్ రూపము మరియు విరాట్ పురుషుని ఇంద్రియములు, ఇంద్రియార్థములు 10 రకములుగా, వాయువులు 3 విధములైన జీవశక్తితో నిలిచియుండునని తెలియజేసితివి. దయతో ఇప్పుడు దాని ప్రత్యేక విభాగముల వివిధ శక్తులను నాకు వివరింపుడు. 24వ శ్లోకం. యత్ర పుత్రైచ పౌత్రైచ
నప్తృభిః సహ గోత్రజైః ప్రజా విచిత్రాకృతాయ ఆసన్యాభిరథం తతం. ప్రభు పుత్రులు పౌత్రులు గోత్రికులు రూపమున ప్రకటమయ్యడి శక్తి విశ్వమందంతటను వివిధ రీతులందును జాతులందును వ్యాపించి ఉన్నదని నేను భావింతును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోత్పలం ప్రభుజీ. చంద్రమౌళి ప్రభు, కల్పన మాత విన్నారమ్మా? అక్క చదువుతారా అక్క? హరే కృష్ణ ప్రభుజీ, నేనున్నాను మధ్యలో. కళామాత సారీ చదవండి అక్క. ఊర్లోంచి వచ్చారనుకోలేదు అక్క. సరే చదువు. లేదు, నేను ఊర్లోంచి రాలేదు, కానీ ఇక్కడి నుంచి చదువుతాను. చదవండి. 25వ శ్లోకం. ప్రజాపతీనాం సపతిశ్చ క్లుపేకాన్ ప్రజాపతీన్ సర్గాంశ్చైవాను సర్గాంశ్చ మనోన్మన్వంతరాధిపాన్. భావము: ఓ విద్యుత్పూర్ణ బ్రాహ్మణుడా, సకల దేవతల నాయకుడగు బ్రహ్మదేవుడు ప్రజాపతి మన్వంతరాధిపతులగు వివిధ మనువులను ఏ విధముగా నెలకొల్పెనో దయతో వివరింపుడు. మనువులను గూర్చియు వారి వంశము వారిని గూర్చియు కృపతో వర్ణింపుడు. భాష్యము: మానవ జాతి మనుష్య సరము ప్రజాపతియగు బ్రహ్మదేవుని పుత్రులు పౌత్రులను అగు మనువుల నుండి వచ్చినట్టిది. మనువంశస్థులు ఆ రీతిగా సకల లోకములందు వసించుచు విశ్వమునంతటిని ఏలుచుందురు. 26వ శ్లోకం. చదవన ప్రభుజీ. ఉపర్యధశ్చ ఏ లోక భూమిర్మిత్రాత్మజాసతే తేషాం సంస్థాం ప్రమాణంచ భూర్లోకస్య చ వర్ణయ. భావము: ఓ మిత్రాత్మజ, ఏ విధముగా లోకములు భూమికి పైనను మరియు క్రిందను స్థితమై ఉన్నవో వివరింపుడు. వాని పరిమాణమును భూలోక పరిమాణమును సైతము తెలియజేయుడు. భాష్యము: యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతి. భక్తుడైన వాడు భగవత్ సంబంధమున గల సమస్త భౌతిక ఆధ్యాత్మిక విషయములను పూర్ణముగా నెరుగునని ఈ వేదమంత్రము దృఢముగా ప్రకటించుచున్నది. భక్తులు కేవలము భావావేశము కలిగినట్టి వారు కారు, కానీ కొందరు అల్పజ్ఞులు వారిని గూర్చి అట్లే తప్పుగా భావింతురు. వారి మార్గ నిర్దేశము ప్రత్యక్షాచరణీయమైనది. వివిధ సృష్టిపై భగవానునికి గల ఆధిపత్యపు వివరములను గూర్చియు ప్రకటమై ఉన్నట్టి సమస్తమును గూర్చియు వారెరిగి ఉందురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 27వ శ్లోకం. తిర్యన్మానుష దేవానాం సరీనృపపతి త్రిణాం వదన సర్గ సంయోహం గర్భస్వేద్విజోద్భిదాం. మానవుల కన్నను తక్కువ వారు మానవులు జరాయుజములు, స్వేదజములు, అండజములు, ఉద్భిజములు అనడి వివిధ విభాగములకు చెందిన జీవులను గూర్చియు వర్ణింపము. వారి ఉత్పత్తి మరియు ఉప విభాగములను గూర్చి వివరింపుడు. 28వ శ్లోకం. గుణావతారైర్విశస్య సర్గస్థిత్య ప్రయాశ్రయం సృజత శ్రీనివాసస్య యాచక్ష్యోదార విక్రమం. గుణావతారములైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను గూర్చి వర్ణింపుడు. దేవదేవుని అవతారములను గూర్చియు అతని ఉదార కర్మలను గూర్చియు దయతో వివరింపుడు. భాష్యము: గుణావతారములైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు విశ్వము యొక్క సృష్టి స్థితి లయములకు ప్రధాన దేవతలైనను చరమాధికారము మాత్రము వారికి లేదు. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడే చరమగమ్యము అనగా సర్వకారణ కారణము అయి ఉన్నాడు. అతడే సమస్తమునకు చరమ ఆశ్రయ స్థానము అనగా ఆశ్రయుడు.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. 29వ శ్లోకము. వర్ణాశ్రమ విభాగాంచ రూపశీల స్వభావతః ఋషీణాం జన్మ కర్మాణి వేదస్య చ వికర్షణం. అనువాదము. మునివర్య, మానవ సంఘమునందలి వర్ణములు, ఆశ్రమములు అనువానిని లక్షణములు, స్వభావము, మానసిక సమత్వము, ఇంద్రియ నిగ్రహము అనువాని దృష్ట్యా వర్ణింపుడు. మహర్షుల జన్మమును మరియు వేద విభాగములను గూర్చి దయతో వివరింపుడు. భాష్యం. మానవ సంఘం యొక్క 4 వర్ణములు అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు 4 ఆశ్రమములు అనగా బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అనేవి గుణము, విద్య, సంస్కృతి, ఆధ్యాత్మికోన్నతి అనగా ఇంద్రియములను, మనస్సును నిగ్రహించుటను అభ్యసించుట ద్వారా లభ్యమైనటిది అనువాని విభాగములై ఉన్నవి. ఈ విభాగములు మనుజుని ప్రత్యేక నైజము పైననే ఆధారపడినవి గాని జన్మ సిద్ధాంతముపై కాదు. ఎట్టి జన్మ అనేది అప్రధానమైనది కనుకనే ఈ శ్లోకంలో జన్మ అనే విషయము ప్రస్తావించబడలేదు. విదురుడు శూద్రురాలైన తల్లికి జన్మించినట్టు వాడని చరిత్ర పలుకుచున్నది. అయినను యోగ్యతను బట్టి అతడు బ్రాహ్మణుని కన్ను అధికడై ఉన్నారు. ఎలయనా అతడు ఇచ్చట మైత్రేయునికి శిష్యుడైనట్లుగా గోచరించుచున్నాడు. కనీసము బ్రాహ్మణ లక్షణములు సాధించందే ఎవ్వరును వేద మంత్రములను అవగతము చేసుకొని జాలరు. మహాభారతము కూడా వేదములందరి ఒక భాగమే, కానీ అది స్త్రీలకు, శూద్రులకు, ద్విజ బంధువులకు ఉద్దేశింపబడినది. కనుక సంగమనందలి అల్పజ్ఞ వర్గం వారు కేవలము మహాభారతము అధ్యయనం చేయటం ద్వారా వేదోపదేశముల లాభమును పడేయవచ్చును. 30 చదవమంటండి. 30వ శ్లోకము. యజ్ఞస్య చ వితానాని యోగస్య చ పథ ప్రభో నైష్కర్మ్యస్య చ సాంఖ్యస్య తంత్రం వా భగవత్ స్మృతం. అనువాదము. వివిధ యజ్ఞముల విస్తారములను, యోగ మార్గమును, సాంఖ్య మార్గమును, భక్తియుత సేవను వాటి విధి విధానములతో పాటుగా వివరింపుడు. భాష్యము. ఇచ్చట తంత్రం అనే పదము ప్రధానమైనది. కొన్ని మార్లు తంత్రం అనేది ఇంద్రియ భోగరతులకు లౌకికులు కనికట్టు విద్యగా భావింపబడుచుంది. కానీ ఇచ్చట తంత్రం అనగా స్త్రీల నారదము నుంచి రచింపబడినట్టి భక్తి యోగ శాస్త్రమే అయి ఉన్నది. మనుషులు అట్టి భక్తి యోగ పదమునందరి వివరణ లాభమును పొంది కృష్ణ భక్తి అందు పురోగమించవచ్చును. జ్ఞాన సముపార్జనకై సాంఖ్యతత్వము మూల సూత్రమై ఉన్నది. ఈ విషయం మైత్రేయునిచే వివరింపబడినది. దేవహూతి తనయుడికి కపిలదేవుని ద్వారా బోధింపబడిన సాంఖ్యతత్వము పరమ సత్యమును కూర్చిన జ్ఞానమునకు నిజముకు మూలమై ఉన్నది. సాంఖ్యతత్వముపై ఆధారపడిన జ్ఞానము కేవలము మానసిక కల్పన మాత్రమే. అది ఎటువంటి అనుభవైక వైద్యముకు లాభమును చేకూర్చజాలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. 31వ శ్లోకం. పాషండ పథ వైషమ్యం ప్రతిలోమ నివేశనం జీవస్య గతయో యాశ్చ యావత్కీద్గుణ కర్మజాః. పాషండులైన వారి అసంపూర్ణతను మరియు విశుద్ధ స్వభావమును, ప్రతిలోమ స్థితిని, తమ గుణకర్మలను అనుసరించి వివిధ జీవజాతులు ఎందు జీవుల గతులను సైతము వర్ణింపుడు. భాష్యం. వివిధ గుణములందు గల జీవుల కలయికయే సంకరము అని పిలువబడును. పాషండులైనట్టి నాస్తికులు భగవాన్ని ఉనికిని విశ్వసింపరు. తత్కారణమున వారి తత్వ విధానములు పరస్పర విరుద్ధములుగా నుండును. అట్టి వాస్తవ తత్వవేత్తలు ఎన్నడూనూ ఒకరితోనొకరు ఏకీభవించరు. వివిధ జీవజాతులే ప్రకృతి గుణముల నానావిధ మిశ్రణములకు నిదర్శనములై ఉన్నవి. 32. ధర్మార్థ కామ మోక్షాణం నిమిత్తాన్య విరోధతః వార్తాయా దండ నీతేశ్చ శ్రుతస్య చ విధిం పృథక్. ధర్మము, అర్థము, కామము, మోక్షము అను వాని కొరకే పరస్పర విరుద్ధములు కానటువంటి కారణములను, వివిధ జీవనోపాయములను, వివిధ దండనీతులను శాస్త్రములందు పేర్కొనబడి రీతిగా వర్ణింపుడు. 33. శ్రాద్ధస్య చ విధిం బ్రహ్మన్ పితॄణాం సర్గమేవ చ గ్రహ నక్షత్ర తారాణాం కాలవయవ సంస్థితం. శ్రాద్ధ విధులను,
పితృలోక సృష్టిని, గ్రహ నక్షత్ర తారకల యందలి కాలగతిని మరియు వాటి స్థితులను సైతము వివరింపుడు. భాష్యం. పగలు, రాత్రి, మాసము, సంవత్సరములు అను వాని కాల వ్యవధి వివిధ లోక నక్షత్ర తారకల యందు భిన్నముగా నుండును. చంద్రుడు మరియు శుక్రుడు వంటి ఉన్నత లోకములందు కాల పరిమాణము భూమి యొక్క కాల పరిమాణమునకు భిన్నముగా నుండును. ఈ భూలోకపు 6 నెలల కాలము ఉన్నత లోకముల యొక్క ఒక్క రోజుతో సమానమైనదని చెప్పబడినది. బ్రహ్మలోకపు ఒక దినపు వ్యవధి 4 యుగముల కాలమునకు 1000 రెట్లు అనే భగవద్గీత యందు గణింపబడినది. ఆ లోకమందల మాసము మరియు సంవత్సరము కూడా అంతే పరిమాణముతో గణింపబడింది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. 34వ శ్లోకం. దానస్య తపసో వాపి యచ్చేష్టా పూర్తయో ఫలం ప్రవాసస్తస్య యో ధర్మో యస్య పుంస ఉతాపది. దానము, తపస్సు, జలాశయముల ఖననము అనువాని వలన కలిగడి ఫలములను వర్ణింపుడు. ప్రవాసమున ఉన్నట్టి జనుల స్థితిని, ఆపదయందున్న వాని ధర్మమును సైతము వివరింపుడు. భాష్యము. ప్రజావసరము యొక్క చెరువులను త్రవ్వించుట అన్నది గొప్ప దాన కార్యము. ఇక 50 ఏండ్ల పిదప గృహస్థ జీవనము నుండి విరమించుట అన్నది బుద్ధిమంతుడకు మనుజునికి గొప్ప తపోకర్మ వంటిది. 35వ శ్లోకం. ఏనవా భగవాన్ స్తుష్యేద్ ధర్మ యోనిర్జనార్దనః సంప్రసీదతి వా యేషామేతదాఖ్యాహి మేనగా. ఓ పాపరహితుడా, సమస్త జీవుల నియామకుడగు శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మములకు, ధర్మ కార్యములొనరించు సర్వులకు జనకుడు కావున ఏ రీతిని పూర్ణముగా సంతుష్టుడగునో దయతో వర్ణింపుడు. భాష్యము. సమస్త ధర్మ కార్యములు చరమముగా దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుని సంతుష్టి పరచుటకే ఉద్దేశింపబడి ఉన్నవి. అతడే సర్వధర్మములకు జనకుడు. భగవద్గీత యందు 7వ అధ్యాయము 16వ శ్లోకము యందు తెలుపబడినట్లు అర్ధార్థి, ఆర్తుడు, జ్ఞాని, జిజ్ఞాసువు అనడి 4 రకముల పుణ్యాత్ములు భక్తితో శ్రీకృష్ణుడు దరిచేరుదురు. వారి భక్తి భౌతికత్వముతో మిళితమై ఉండును. వీరికి పైనున్న వారు విశుద్ధ భక్తులు. వారి భక్తి కామ్యకర్మలు లేదా కాల్పనిక జ్ఞానము వంటి ఎట్టి భౌతికత్వముతోనూ కలుషితమై ఉండదు. ఇక తమ జీవితాంతము కేవలము దుష్కృతులుగానే నిలిచి ఉన్న వారు దానవులతో పోల్చబడేవి. భగవద్గీత 7వ అధ్యాయము 15వ శ్లోకము. తామెంతటి విద్యా పారంగతులైనను వారు జ్ఞానహీనులే. అట్టి దుష్కృతులెన్నడూను శ్రీకృష్ణ భగవానుని సంతుష్టి పరుపజాలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ప్రభాకర్ శ్రేష్ఠ ప్రభు ఉన్నారమ్మా? ప్రభు హరే కృష్ణ ప్రభు ఉన్నారండి. 36. అనువ్రతానాం శిష్యాణం పుత్రాణం చ ద్విజోత్తమ అనావృష్టమపి భ్రూయర్గురవో దీనవత్సల. ఓ ద్విజోత్తమ, గురువులైన వారు దీనులేడ అమిత కరుణను కలిగిందురు. అనుయాయులు, శిష్యులు, పుత్రియడ వారు సదా కృపాళువై ఉండి అడుగక మునిపే సమస్త జ్ఞానమును బోధించరు. ధర్మపరుడకు గురువు నుండి తెలుసుకున్న విషయము పెక్కు కలవు. ప్రామాణికుడకు గురువుని అనుయాయులు, శిష్యులు, పుత్రులు మొదలగు వారందరూ ఒకే స్థాయిలో ఉన్నట్టు వారు. అతడు సదా వారి ఎడ అమిత కరుణను కలిగి ఉండి వారి ప్రశ్నింపకున్నను ఆధ్యాత్మిక విషయములపై వారి బోధ కావించును. ధర్మపరుడు గురువు యొక్క స్వభావం ఇదియే. తాను అడుగునటువంటి విషయములపై కూడా బోధ కావించునని విదుడు మైత్రేయుని అభ్యర్థించుచున్నాడు. 37. భౌతికత్వములను విలయము కొరకు ఎన్ని రకముల ప్రళయములు కలవో యోగ నిద్ర ఉన్నప్పుడు భగవాను సేవించుట ప్రళయమును పిమ్మట ఎవరు మిగిలిందిరో దయతో వర్ణింపుడు. భాష్యం. అసంఖ్యాక విశ్వములు కూడి ఉన్నట్టి భౌతిక సృష్టి అన్నియును యోగ నిద్రేంద్ర మహావిష్ణు శాసచే ప్రకటమవుచును. లయముందుచున్నవి బ్రహ్మ సహితందు 5.47-48 వరకు తెలుపబడినది. సర్వోత్కృష్టుడు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాను గోవిందుడు అసంఖ్యాక విశ్వమును సృజించుటకు యోగ నిద్ర ఎందే కారణ సముద్రమునందు అనంతకాలము శయనించును. తన
అంతరంగిక శక్తి ద్వారా అట్టి జలమునందు శయనించుచున్న ఆదిదేవుని నేను భజింతును. అతని శ్వాస మాత్రమే అసంఖ్యాక విశ్వమును ఉనికిలోకి వచ్చును. అతడు విశ్వమునంతన విశ్వసించినంతనే సమస్త విశ్వప్రభుల విలయమును సంభవించును. దేవదేవుని ప్రధానాంశముకు అతడు మహావిష్ణువు అని పిలబడు. అతడు శ్రీకృష్ణుని విలాసమును అట్టి దేవదేవుడు గోవిందుని నేను భజించును. భౌతిక ప్రకటనను విలయము చెందినప్పటికీ కారణోదయ సముద్రం నందు పరముగానున్న భగవానుడు మరియు అతని ధామము అదృశ్యము కాబోవు. భగవత్ సహచరులకు ఆ ధామవాసులు అదృశ్యం కాబోరు. భౌతిక సాంగత్యము భగవాన్ మరిచినట్టు జీవులు కన్నను భగవత్ సహచరులు అధిక సంఖ్యలో నుందురు. మూల భాగవతమునందరి 4 శ్లోకములోని అహం అని పదమునకు నిరాకారవాది యొసగడి వ్యాఖ్యానం ఇచ్చట ఖండింపబడుచున్నది. భగవానుడు అతని నిత్య సహచరులు విలయమును వెంబట నిలిచి ఉండరు. అట్టి వారిని కూర్చిన విదురుని విచారణ భగవాని సంపత్తి యొక్క అత్యుత్తమ స్పష్టముకు సూచనయే ఉన్నది. ఈ విషయము కాశీఖండమున నందు ధృవపరచబడినది. శ్రీధర స్వామి అనుసరించిన శ్రీల జీవగోస్వామి శ్రీల విశ్వచక్రవర్తి ఇరువురు దాని ఎందు ప్రస్తావించరి. సమస్త భౌతిక జగత్తు విలయమును పిమ్మట కూడా భగవద్భక్తులు తమ వ్యక్తిగత ఉనికిని అత్యుత్తమని ఎన్నడూ కోల్పోవారు. భగవానుడు మరియు అతనితో సాంగత్యం నేర్పినట్టు భక్తులు భౌతిక ఆధ్యాత్మిక రెండింటినీ అందును సదా నియుక్తులై ఉందరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారండి. 38. హరే కృష్ణ ప్రభుజీ. 38. జీవులకు మరియు దేవదేవులకు సంబంధించిన సత్యములేమిటి? వారి స్వరూపం ఏమిటి? వేదములందరి జ్ఞానం యొక్క విశేష విలువ ఏమిటి? గురు శిష్యుల ప్రయోజనం ఏమిటి? భాష్యం. జీవులు సహజముగా శ్రీకృష్ణ భగవానుని సేవకులై ఉన్నారు. ఇక అతడేమో ప్రతి వారి నుండి అన్ని విధములుగా సేవలను గ్రహించినట్టి వాడు. శ్రీకృష్ణ భగవానుడు సమస్త యజ్ఞములు మరియు తపస్సుల ఫలములకు పరమభోక్తయనియు వ్యక్తమై ఉన్నట్టి సమస్తమునకు అతడే యజమాని మరియు సకల జీవులకు ఆ దేవదేవుడే స్నేహితుడనియు స్పష్టంగా ప్రకటింపబడినది. అది అతవి నిజస్వరూపము. కనుక జీవుడు భగవానుని యొక్క పరమ యజమానిత్వమును అంగీకరించి ఆ భావం నుండి వర్తించినప్పుడు తన నిజస్వరూపము పొందగలడు. ఈ జ్ఞాన స్థాయి వరకు జీవును ఉద్ధరించుటకు ఆధ్యాత్మిక సాంగత్యపు అవసరం ఏంటిని కలదు. శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవ విధానం గూర్చి తన శిష్యులు ఎరిగి ఉండవలెనని గురువు వాదించును. అలాగనున్న శిష్యులు సైతము భగవానుడు మరియు జీవుని నడుము గల నిత్య సంబంధమును తాము ఆత్మదర్శియగు మహాత్ముని నుండి నేర్వవలెనని ఎరిగి ఉందురు. ఆధ్యాత్మిక జ్ఞానమును ప్రచారము చేయుటకే మనుజుడు జ్ఞాన బలముచ్చే వేద జ్ఞానము దృష్ట్యా లౌకిక కర్మల నుండి విరమించవలెను. ఈ శ్లోకమందరి సమస్త ప్రశ్నల సారాంశం ఇది. 39. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నిమిత్తాని తస్సేహ ప్రోక్తాన్యనగా తూరిభిః తతో జ్ఞానం కుత పుంస భక్తిర్వైరాగ్యమేవ వా. పాపరహితులకు భగవద్భక్తులు అట్టి జ్ఞాన మూలమును కూర్చి పేర్కొని ఉన్నారు. అట్టి వారి సహాయం లేకుండా భక్తి యొక్క జ్ఞానమును వైరాగ్యమును మనుజు ఎట్లు పొందగలడు? భాష్యము. గురువు సహాయం లేకుండానే ఆత్మానుభవం పర్యటను సమర్థించడి అనుభవహీనులకు జనులు పెక్కు మంది కలరు. గురువు యొక్క ఆవశ్యకతను వారు నిందిద్దురు. గురువనుడి వాడు అవసరమే లేదని సిద్ధాంతం ప్రచారం చేయొచ్చు వారు ఆయన స్థానమునే ఆక్రమింప ప్రయత్నిస్తారు. కానీ శ్రీమద్ భాగవతము ఈ అభిప్రాయమును ఆమోదించదు. పరమ విద్వాంసుడు వ్యాసదేవునికి సైతము గురువు యొక్క అవసరం కలిగను. తన గురువగు నారదాదుల వారి ఆదేశంపై అతడు శ్రీమద్ భాగవతముడి ఈ ఉదాత్తమకు వాంగ్మయం రచించను. తాను స్వయముగా కృష్ణుడు అయినప్పటికీ శ్రీ చైతన్య మహాప్రభువు సైతము ఆధ్యాత్మిక గురువును అంగీకరించిరి. అంతెందులకు సాక్షాత్గా శ్రీకృష్ణుడి జ్ఞాన వికాసం కొరకు
సాందీపని మునిని గురువుగా స్వీకరించారు. ప్రపంచమునందు సమస్త ఆచార్యులు మహాత్ములు గురువులను కలిగి ఉన్నారు. భగవద్గీత యందు అర్జునుడు తన గురువుగా శ్రీకృష్ణ భగవాన్ని అంగీకరించాను. అటువంటి లాంఛనాపూర్వక ప్రకటము అవసరము లేనప్పటికీ, అనగా అన్ని సందర్భములందరూ గురువును అంగీకరించుట యొక్క అవసరమును గూర్చి ప్రశ్నే ఉదయించదు. కానీ దానికి కావలసిన ఏకైక ఒప్పందం ఏమనగా గురువు ప్రామాణికుడు ధర్మపరుడును అయి ఉండవలను. అనగా ఆధ్యాత్మిక గురువు సరైనటువంటి గురు శిష్య పరంపరలో ఉన్నట్టువాడు కావను. సూర్యులు అనగా పరమ విద్వాంసులను బాము, కానీ వారు పాపరహితులు కాకపోవచ్చును. కానీ అనగసూరి అయిన వాడు మాత్రం శ్రీకృష్ణ భగవాన్ని విశుద్ధ భక్తులై ఉండును. శ్రీకృష్ణుని విశుద్ధ భక్తులు కానట్టి వారు ఆ దేవదేవునితో సమాన స్థాయిలో నుండగోరు వారు అనగసూరులు కాజాలరు. విశుద్ధ భక్తులైన వారు ప్రామాణిక గ్రంథములను ఆధారం చేసుకొని పెక్కు జ్ఞాన గ్రంథం రచించి ఉండరు. శ్రీ చైతన్యుల వారి ఆదేశములపై శ్రీల రూపగోస్వామి మరియు ఆయన సేవకులు భావి భక్తుల మార్గదర్శనకై వివిధ గ్రంథములను రచించరు. భగవాన్ యొక్క విశుద్ధ భక్తుల స్థాయికి తన ఉద్ధరించు కోరుకున్న వాడు ఆ వాంగ్మయపు లాభము తప్పక పడేవాళ్ళు. హరే కృష్ణ. హరే కృష్ణ. సుబ్బలక్ష్మి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ చదువుతారు. 40వ శ్లోకము. ఏతాన్మే పృచ్ఛతః ప్రశ్నాన్ హరేః కర్మ వివిత్సయా బ్రూహి మే జ్ఞస్య మిత్రత్వాదజయా నష్టతచ్చుసః. మునివర్య, దేవదేవుడగు శ్రీహరి లీలలను తెలుసుకొనగోరెడి ఉద్దేశముతో ఈ ప్రశ్నలనన్నింటినీ నేను అడిగితిని. మీరు సర్వులకు మిత్రులై ఉన్నారు కనుక దృష్టి లోపించిన వారందరి కొరకే వానిని దయతో వర్ణింపుడు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమమయ సేవను అవగతము చేసుకుని ఉద్దేశముతో విదురుడు పలు విధములకు ప్రశ్నలను అడిగాను. భగవద్గీత యందు తెలుపబడినట్లుగా కృష్ణ భక్తి అనునది ఒక్కటియే. భక్తిని మనస్సు సైతము అనిశ్చితమైనట్టి పెక్కు శాఖలలోనికి మరలబోదు. దేని యందైతే మనుషుడు ఏకాగ్రముగా లీనము కాగలడో అట్టి కృష్ణ సేవ యందు నెలకొనుటయే విదురుని ఉద్దేశ్యమై ఉన్నది. తానేదో మైత్రేయుని పుత్రుడైనట్లుగా గాక భౌతిక ప్రభావమున ఆధ్యాత్మిక దృష్టి లోపించిన వారలకు మైత్రేయుడు నిజముగా మిత్రుడైనందున అతడు మైత్రేయుని స్నేహమును వాంఛించినాడు. 41వ శ్లోకం. సర్వే వేదాచ్చ యజ్ఞాచ్చ తపోదానాని చానగః జీవా భయప్రదానస్య న కర్వీరన్ కలామపి. ఓ అనగా ఈ ప్రశ్నలకు మీరొసగడి సమాధానములు సమస్త భౌతిక క్లేశముల నుండి అభయత్వము నొసగగలవు. అట్టి దానము సమస్త వైదిక దానములు, యజ్ఞములు, తపస్సు మొదలగు వాని కన్నను ఘనమైనట్టిది. భాష్యము. భౌతిక అస్తిత్వపు కలతల నుండి జనసామాన్యమునకు అభయత్వము నొసగుటయే అత్యంత పూర్ణతరమగు దానకర్మయై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగమునందు కర్మలను నిర్వహించుట ద్వారానే అది వనరింపబడును. అట్టి జ్ఞానము అనుపమానమైనది. వేద జ్ఞానాభ్యాసము, యజ్ఞ నిర్వహణము, ఉదారముగా దానములనిచ్చుట వంటి కర్మలన్నీయును కలిపి కూడా భౌతిక అస్తిత్వపు వేదనల నుండి భక్తి యోగము కలిగించు అవయత్వములోని చిన్న భాగముతోనూ సమానము కాజాలవు. మైత్రేయుడు కావించిన దానము విదురునికి మాత్రమే సహాయభూతము గాక దాని సార్వజనీన స్వభావ కారణమున అన్ని కాలములకు చెందిన వారిని ఉద్ధరించగలదు. ఆ విధముగా మైత్రేయుడు అమరుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు. 42 చదివేస్తారమ్మా. చదివిస్తాను ప్రభుజీ. 42వ శ్లోకము. సాయిత్తమా పృష్ట పురాణ కల్పః కురు ప్రదానేన ముని ప్రదానః ప్రవృద్ధ హర్షో భగవత్కథాయాం సంచోదితస్తం ప్రహసన్నివాహ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. భగవత్కథలను వర్ణించుట యందు సదా ఉత్సాహవంతుడై యుండు ముని ప్రధానుడు ఆ విధముగా విదురునిచే ప్రేరేపితుడై పురాణముల వ్యాఖ్యానమును
వివరించుటకు ఉద్యుక్తుడయ్యను. శ్రీకృష్ణుని దివ్య కర్మలపై ప్రసంగించుటచే అతడు మిగుల ప్రసన్నుడయ్యను. భాష్యము. మైత్రేయ ముని వంటి మహామునులు శ్రీకృష్ణ భగవానుని దివ్య కర్మలను వర్ణించుటయందు సదా అమిత ఉత్సాహవంతులై యుందురు. సంభాషించుటకు ఆ విధముగా విదురునిచే ఆహ్వానింపబడిన మైత్రేయుడు దరహాసం చేయునట్లు గోచరించను. నిజముగా అతడు ఆధ్యాత్మిక ఆనందమును పొందుటయే అందులకు కారణము. శ్రీమద్ భాగవతమునందలి విదురుని మరికొన్ని ప్రశ్నలు అను తృతీయ స్కందములోని 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కళ్యాణి మాతాజీ. ప్రభుజీ నేను చదువుతాను ముందు ప్రభుజీ. చదవండి. నెక్స్ట్ చాప్టర్. 8వ అధ్యాయము గర్భోదక సాయి విష్ణువు నుండి బ్రహ్మోద్భవము. 1వ శ్లోకం. మైత్రేయుని విదురునితో ఇటు పలికెను. ఊరుత రాజవంశీయులైన వారందరూ దేవదేవుడకు శ్రీకృష్ణుని ఎడ భక్తి కలవారైనందున ఆ రాజవంశము విశుద్ధ భక్తులను సేవింపయోగ్యమై ఉన్నది. నీవు సైతము ఆ వంశంతో జన్మించిది. నీ యత్న కారణమున అదితుని దివ్యలీలలు ప్రతి క్షణము నిత్య నూతనములగట పరమాద్భుతముగా ఉన్నది. భాష్యము. మైత్రేయుని విదురుని అభినందించి అతని వంశ వైభవములను అన్వయించుచు ప్రశంసించను. పూర్వవంశపు దేవదేవుని భక్తులతో నిండియుండి తత్కారణమున మహిమాన్వితులయ్యను. వారు నిరాకార బ్రహ్మము పట్ల గాని లేదా పరమాత్మను గాని అనురక్తులు గాక నేరుగా భగవానుని దేవదేవుడు శ్రీకృష్ణుడు ఎడ అనురక్తులైన కారణమున దేవాది దేవునకు మరియు అతని విశుద్ధ భక్తులకు సేవను గూర్చి యోగ్యులైది. విదురుడును అదే వంశజులలో ఒకడైనందున శ్రీకృష్ణుని నిత్య నూతన లీలలను విస్తరింపజేయుటయందు నియుక్తుడయ్యను. విదురుని వంటి మహిమాన్వితులకు సాంగత్యము పొందుట పట్ల మైత్రేయుడు మిగులు ఆనందించను. విదురునితో సాంగత్యము అతని పరమ వాంఛనీయమైనదిగా భావించను. భక్తి ఎడ మనుజుని యందు నిద్రాణముగా ఉన్న ఉమ్మకథను అట్టి సాంగత్యము అభివృద్ధి కాంచితే అందులకు కారణము. 2వ శ్లోకం చదవమంటారు ప్రభుజీ. ముందుకు వెళ్దాంలేండి ప్రభు. మాతాజీ ఉన్నారు ప్రభు. అవుతున్నారు సరే. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. సోహం నృణాన్కుల సుఖాయ దుఃఖం మహదద్గతానం విరామయ తస్య ప్రవర్తయే భాగవతం పురాణం యదా సాక్షదా భగవాన్ ఋషిభయః. లేసమాత్ర సుఖము కొరకై తీవ్రమగు దుఃఖములందు చిక్కుబడి వారి లాభము కొరకై దేవదేవునిచే ప్రత్యక్షముగా ఋషులకు బోధింపబడినట్టి భాగవత పురాణముపై ప్రవచించుటను నేనిప్పుడు ఆరంభింతును. భాష్యము. మైత్రేయముని ఈ శ్రీమద్ భాగవతముపై ప్రవచించుటకు ప్రతిపాదించను. మానవ సంఘమునందలి సర్వ సమస్యలకు పరిష్కారమును గూర్చుట కొరకే ఈ పురాణము ప్రత్యేకంగా రచింపబడి గురు శిక్ష పరంపరలో ఆచారబద్ధముగా లభించుటయే అందులకు కారణము. కేవలము భాగ్యవంతుడే విశుద్ధ భక్తుల సాంగత్యమున శ్రీమద్ భాగవతమును శ్రవణము చేయ అవకాశమును పొందగలడు. భౌతిక శక్తి ప్రభావం అనే జీవులు లేసమాత్రపు భౌతిక సుఖము కరుగు పలు కష్టములు బంధమునందు చిక్కబడుచున్నారు. కామ్య కర్మల వలన కలిగడి కష్టములు నెరుగకనే వారు వాని యందు రతులగుచున్నారు. దేహమే ఆత్మ అనేది మిథ్యాభావనలో జీవులు పెక్కు మిథ్యా ఆసక్తులందు మూర్ఖముగా సంబంధమును కలిగి ఉందరు. భౌతిక సంపత్తితో తాము ఎల్లకాలము కూడి ఉండగలమని వారు తలంతురు. జీవితమునందలి ఈ మిథ్యాభావము ఎంతటి దృఢవంతమైనదనగా భౌతిక శక్తి ప్రభావన మనుజుడు జన్మాంతరములుగా వరుసగా దుఃఖబాహుడగును. ఒకవేళ అతడు శ్రీమద్ భాగవత గ్రంథముతోను భాగవతునితోను శ్రీమద్ భాగవత మననేమో తెలిసిన వాడు కూడాను తటస్థించినచో భవబంధము నుండి బయటపడగలడు.
కనుకనే ప్రపంచమునందలి దుఃఖిత మానవులు ఎడల కరుణతో శ్రీ మైత్రేయ ముని శ్రీమద్ భాగవతముపై ప్రవచించుటను అంజతములందరూ ప్రస్తావించును. చదవమంటారా ఇంకాను? టైం అవుతుంది కదమ్మా, ముందుకు వెళ్దామా? దండవత్ ప్రణామ్ ప్రభుజీ. పద్మప్రియమాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. 3వ శ్లోకము. పూర్వం ఒకసారి జిజ్ఞాసువైన సనత్ కుమారుడు బాల ఋషులలో ప్రముఖుడు. ఇతర మహర్షులను కూడి నీవు ప్రశ్నించిన రీతిగానే వాసుదేవ పరములైన సత్యములను కూర్చి సంకర్షణ భగవాన్ని విశ్వపు అడుగు భాగమున ఆసీనుడై ఉన్నట్టి వాడు సంకర్ష భగవాన్ని ప్రశ్నించను. భాష్యం. భగవానుడే ప్రత్యక్షంగా శ్రీమద్ భాగవతంపై ప్రవచించిన నాడి వచనమునకు ఇది వివరణమై ఉన్నది. ఎప్పుడు మరియు ఎవరికి శ్రీమద్ భాగవతము చెప్పబడిననేది విషయం ఇచ్చట వివరింపబడినది. విదురుడు అడిగినటువంటి ప్రశ్నలనే సనత్ కుమారాది మునులు సైతము అడిగి ఉండిరి. దేవదేవుడకు వాసుదేవుని ప్రధాన విస్తారమగు సంకర్షణుడు వాటికి సమాధానముసిగను. 4. ఆ సమయమున సంకర్షణుడు దేవదేవుని యవ్వాన్ని విద్వాంసులు వాసుదేవునిగా తలతురు. సంకర్షణుడు దేవదేవుని ధ్యానించుచుండును. కాని మహామునుల పురోగమనం కొరకై అతడు తన కమ్మల నయనములను కొద్దిగా తెరచి పలుకుటనారంభించెను. 5. మునులు ఊర్ధ్వలోకము నుండి అధోభాగమునకు గంగాజలము ద్వారా అరుదించి ఉన్నందున వారి శిరోజములు తడిగా నుండెను. చక్కని వరులను పొందు కోరికతో నాగకన్యలు వివిధములైన కానుకలతో అర్చించినట్టి ఆ భగవాని పాదపద్మములను వారు స్పృశించిరి. భాష్యము. గంగాజలము నేరుగా విష్ణు పాదముల నుండి ప్రవహించునట్టిది. దాని ప్రవాహము విశ్వపు అత్యున్నత లోకము నుండి అధోలోకం వరకు కొనసాగును. ప్రవహించు ఆ జలమును ఆసరాగా కొని యోగశక్తి ద్వారా సాధ్యపడు ప్రయాణ విధానం. మునులు సత్యలోకం నుండి క్రిందికి అరుదించిరి. నది లక్షలాది మైలు ప్రవహించుచున్నచో పూర్ణుడైన యోగి కేవలం ఆ జలమునందు మునుగుట ద్వారా ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశమునకు ఒక్క మారుగా ప్రయాణించగలడు. దేవనదియకు గంగ ఒక్కటే విశ్వమునందంతటను ప్రవహించుచున్నట్టిది. మునులు విశ్వమునందంతటను ఆ పవిత్ర నది ద్వారానే ప్రయాణింతురు. వారి శిరోజములు తడిగానున్నవరని విషయము సూచించినదేమనగా విష్ణు పాద పద్మముల నుండి బహిర్గతమైన జలము గంగాజలం వలననే అవి ప్రత్యక్షంగా తడిగా అయినవి. గంగాజలమును శిరముతో స్పృశించువాడు నిక్కముగా భగవంతుని పాదపద్మముని నేరుగా తాకినవాడగును మరియు అతడు సమస్త పాప ఫలముల నుండి ముక్తుడు కాగలడు. గంగా స్నానం పిమ్మట లేదా పాపములనియు ప్రక్షాళనమైన పిమ్మట మనుషుడు పాపములు చెయ్యకుండా ఉన్నచో నిక్కముగా ముక్తుడే కాగలడు. కానీ తిరిగి అతడు పాపకర్మ రతుడైనచో అతని గంగా స్నానం కేవలం ఏనుగు స్నానముతో సమానం కాగలదు. ఏనుగు నది అందు చక్కగా స్నానము చేసినను బయటకు రాగానే ఒళ్ళంతా మట్టి చల్లుకొని స్నాన ఫలమునంతటిని వ్యర్థము కావచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. వాళ్ళకి ఇంటర్నెట్ లేదు ప్రభు, నేను చదువుతాను ప్రభు. 6వ శ్లోకం. భగవానుని దివ్య నెరిగిన సనత్ కుమారాదులు ప్రేమను రాగ పూర్ణములుగా శ్రేష్టములై వచనములతో లయబద్ధముగా అతను కీర్తించిరి. ఆ సమయమున సంకర్షణుడు తన వేలాది పడగలతో శరము పైన దీప్తమానమగు మనుల నుండి తేజస్సును ప్రకాశింపజేయ భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు కొన్ని మార్లు ఉత్తమ శ్లోకుడు, భక్తులచే శ్రేష్టములై పదములతో కీర్తింపబడిన వాడు అని సంబోధించబడును. భగవానుని భక్తి అందు ప్రేమనురాగములతో పూర్ణముగా తన్మయము నొందిన భక్తుని నుండి అట్టి శ్రేష్టమగు వచనములు ధారాళముగా పెళ్ళుబుకుచుండెను. చిన్న బాలుడు భగవానుని పరమ భక్తుడైన వాడు సైతము భగవద్ లీలల కీర్తనమునకై శ్రేష్టమగు వచనములతో ప్రార్థనలను నర్పనురాగాలు వృద్ధి కానిదే ఎవ్వరును తగినట్లుగా భగవత్ కీర్తనము కవింపజాలరు. 7వ శ్లోకం.
ఆ విధముగా సంకర్షణుడు శ్రీమద్ భాగవత సారమును వైరాగ్య వ్రతమును పట్టి ఉన్నట్టి సనత్ కుమారునికి బోధించెను. సంఖ్యాయముని విచారణ గావించినప్పుడు తాను సంకర్షణ నుండి వినియున్న రీతిగా తిరిగి దానపు విధిమిదియే గొప్ప మునిగా ప్రసిద్ధిగాంచిన సనత్ కుమారుడు జీవితపు పూర్ణ స్థితి యందు ఉన్నప్పటికీ శ్రీమద్ భాగవత కథను సంకర్షణ భాగవను నుండి శ్రవణం చేశాను. అదే విధంగా సౌంఖ్యాయ ఋషి విచారణ కావించినప్పుడు సనత్ కుమారుడు తాను సంకర్షణ భగవాను నుండి విని ఉన్నట్టి కథను అతనికి బోధించెను. అనగా యోగ్యుడకు ప్రామాణికుని నుండి శ్రవణము చేయనిదే ఎవ్వరును ప్రచారకుడు కాజాలడు. కనుకనే భక్తి యోగమునందలి 9 అంశములలో 2 అత్యంత ముఖ్యమైనవి చక్కగా శ్రవణం చేయనిది ఎవ్వరును వైదిక జ్ఞాన సందేశమును ప్రచారము కావింపజాలరు. 8వ శ్లోకము. సాంఖ్యయ ముని పరమహంసలలో ప్రధానుడైనట్టి వాడు. భగవద్ది విభూతులను అతడు శ్రీమద్ భాగవత రూపమును వర్ణించినప్పుడు నా గురువగు పరశురుడు మరియు బృహస్పతి ఇరువురు దానిని శ్రవణం చేయుట తటస్థించెను. చదవనా ప్రభు 9వ శ్లోకం. సిగ్నల్ పోయింది ప్రభుకి. హరే కృష్ణ ప్రభు, సరే ప్రభు. ఎవరున్నారమ్మా మనకి శ్రీషమాత? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను ప్రభు. 9వ శ్లోకము. పూర్వమే పేర్కొనబడినట్లుగా పులస్య మునిచే ఉపదేశితుడై పరాశరముని ఆ అద్యా పురాణమును శ్రీమద్ భాగవతము నాకు బోధించెను. ఓ వత్స, సదా నీవు నన్ను శ్రద్ధతో అనుసరించు వాడవు కనుక నేను శ్రవణము చేసి యున్నట్లుగా దానిని నీకు వర్ణింతును. భాష్యము. పులస్య నామధేయుడగు ముని దానవ వంశీయులందరకు తండ్రి. ఒక మారు పరాశరుడు దానవులందరినీ దహించి నిహాతులను చేయు ఒక యజ్ఞమును ఆరంభించెను. అతని తండ్రి వారిలో ఒకరిచే చంపబడి మృంగివేయబడుటయే అందులకు కారణము. కాని వశిష్ఠముని ఆ యజ్ఞస్థలి కరుదెంచి ఆ ఘోర కార్యమును ఆపుమని పరాశరుని అర్థించెను. మునులయందు వశిష్ఠునికి గల స్థానమును మరియు గౌరవమును బట్టి పరాశరుడు ఆ అభ్యర్థనను నిరాకరింపజాలకపోయెను. ఆ విధముగా అతడు యజ్ఞమును ఆపినప్పుడు దానవుల జనకుడగు పులస్యుడు అతని బ్రాహ్మణ లక్షణములను కొనియాడి భవిష్యత్తులో అతడు గొప్ప పురాణములు వేదానుబంధములు కాగలడని వరము నొసగెను. పరాశరుడు తన క్షమాగుణములచే దానవులను క్షమించిన కారణమున అతని చర్య పులస్యునిచే శ్లాఘించబడెను. యజ్ఞమునందు పరాశరుడు దానవులందరినీ నశింపజేయగలిగేడి వాడే. కాని అతడు వారిని గూర్చి ఇట్లు తలపోసెను. మానవులు జంతువులు ఆది జీవ జలములను మృంగివేయు రీతిలో దానవులు సృజింపబడిరి. అయినచో ఆ విషయమున నేనెందులకు బ్రాహ్మణ లక్షణమగు నా క్షమాగుణమును పోగొట్టు కొనవలెను. ఇక గనుడైన పురాణ వ్యక్తగా పరాశరుడు తొట్టదొలట శ్రీమద్ భాగవతముపై ప్రవశించెను. అది ఆద్య పురాణ మగుటయే అందులకు కారణము. పరాశరముని నుండి శ్రవణము చేసి యున్నట్టి శ్రీమద్ భాగవతమునే మైత్రేయ మునిని వర్ణింపగోరెను. దానిని శ్రవణము చేయుటకు విదురుడును యోగ్యతను కలిగి ఉన్నాడు. అతనికి గల శ్రద్ధ మరియు ఉన్నతులైన వారి నుండి గ్రహించిన ఉపదేశమును అనుసరించేది అతని నిజములై దానికి కారణము. అనగా శ్రీమద్ భాగవతము అనంత కాలము నుండియే వ్యాసదేవునికి పూర్వమే గురు శిష్య పరంపరలో వర్ణితమగుచున్నది. నామమాత్ర చరిత్రకారులు కొందరు పురాణములు కేవలం కొలది వందల సంవత్సరముల క్రిందటి వేనని గణించుదురు. కానీ వాస్తవమునకు పురాణములు అనంత కాలము నుండియే లౌకికులు మరియు తత్వికల్పనాపరుల చారిత్రక గుణాలన్నింటికి పూర్వమే ఉనికిని కలిగి ఉన్నది. హరే కృష్ణ.
శాంతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. 10 చదువుతున్నాను ప్రభు. ఉదాప్లుతం విశ్వమితం తదాసీత్ యన్నిద్రయా మీలిత మీలయత్ అహీంద్రతల్పేధి శయాన ఏకః కృతక్షణస్వాత్మరతో నిరీహ. ముల్లోకములు జలమునందు మునిగియున్న సమయమున శేషశయ్యపై పరుండి గర్భోదక సాయి విష్ణువు ఒక్కడే ఉండెను. బాహ్యశక్తి చర్య నుండి విడివడియుండి తన అంతరంగిక శక్తిలో అతడు నిద్రయందున్నట్లుగా గోచరించినను అతని కన్నులు మాత్రము పూర్తిగా మూతబడి ఉండలేదు. భాష్యం. భగవానుడు తన అంతరంగిక శక్తి ద్వారా దివ్యానందమును నిత్యము అనుభవించను. కాని జగద్విలయ సమయమున మాత్రము బాహ్యశక్తి నిలిపివేయబడి ఉండును. 11. సోంత శరీరేర్పిత భూత సూక్ష్మః కాలాత్మికాం శక్తి ముదీరయాణః ఉవాస తస్మిన్ సలిలే పతే స్వే యథానలోధారుణి రుద్ధ వీర్యః. జీవులందరినీ వారి సూక్ష్మ శరీర రూపమున విలీనము కావించుకుని భగవానుడు దారునందలి అగ్నివలే ప్రళయ జలమున వసించను. కాలమని పిలువబడు స్వీయ ప్రేరితమగు శక్తి యందు ఆ విధముగా అతడు శయనించెను. భాష్యం. ఊర్ధ్వ మధ్య అధోలోకములనడి ముల్లోకముల ప్రళయ జలములందు మునిగిన పిమ్మట ముల్లోకవాసులు కాలమనడి శక్తి సూక్ష్మ శరీరములందు నిలిచియుందురు. ఆ ప్రళయమున కేవలము భౌతిక దేహములే అవ్యక్తమయ్యను. కాని గర్భోదకము వలె సూక్ష్మ శరీరములు మాత్రము నిలిచియే ఉండును. అనగా భౌతిక శక్తి పూర్తిగా ముగింపు నొందలేదు. కానీ భౌతిక శక్తి యొక్క సంపూర్ణ విలయమునందు మాత్రము భౌతిక శక్తి పూర్తిగా ముగింపు నందును. చదవమంటారా ప్రభు? చదవండి. చతుర్యుగానాంచ సహస్రమప్సుః స్వపన్ స్వయోధీరి తయో స్వశక్త్యా కాలాఖ్యయా సాధితకర్మ తంత్రో లోకానపీతాన్ దృశే స్వదేహే. భగవానుడు 1000 చతుర్యుగ చక్రముల కాలము తన అంతరంగిక శక్తి యందు శయనించెను. అతడు జలమునందు శయనించి ఉన్నట్లుగా అతని బాహ్యశక్తిచే గోచరించును. కాలశక్తిచే చోదితమై జీవులు కర్మతంత్రార్థమై బయటకు వచ్చినప్పుడు తన దివ్య దేహము నీలవర్ణముగా నున్నట్లు అతడు గాంచెను. భాష్యం. విష్ణు పురాణమునందు కాలశక్తి అవిద్య అని పేర్కొనబడింది. కాలశక్తి ప్రభావం యొక్క లక్షణం ఏమనగా మనుషుడు భౌతిక జగమున కామ్య ఫలముల కొరకే కర్మను అనురింపవలసి వచ్చును. అట్టి కామ్య కర్మరతులు భగవద్గీత యందు మూఢులు అని వర్ణింపబడివి. అటువంటి మూర్ఖ జీవులు ఏదియో కొద్దిపాటి తాత్కాలిక లాభం కొరకు పనిచేయటి యందు అమితోత్సాహముతో నుందురు. ఎవరైనా తన సంతానం కొరకు పెద్ద మొత్తంలో సంపదలను ఆర్జించి ఇవ్వగలిగినచో తనను తాను గొప్ప తెలివి కలవాడుగా తెలపాయను. అట్టి తాత్కాలిక లాభమును సాధించుటకు అతడు ఎట్టి పాపకర్మలకైనను అనగా అట్టి కర్మలు తనను నిరంతరము భవబంధ గొలుసులతో బంధించిన తెలుసుకొనజాలక వెనుదీయడు. ఎట్టి పాపకర్మలకైనను వెనుదీయడు. ఈ కలుషిత స్వభావము మరియు పాపముల కారణమున జీవ సముదాయము నీలివర్ణముగా గోచరించను. కామ్య ఫలము కొరకే అట్టి కర్మ ప్రేరణము భగవాన్ని బాహ్యశక్తి యొక్క సర్వాధికారం చేతనే సాధ్యమగుచున్నది. ఆపమంటారా ప్రభు? ప్రభు, ఇక్కడ కొన్ని డౌట్లు ఉన్నాయి ప్రభు. అంటే భగవంతుడి యొక్క కలరు నీలం కాదంటారా? మన పాపకర్మల వల్లే నీలంగా కనపడుతున్నారు అని అంటున్నారు కదా. అలాగే నాకు డౌట్ వస్తుంది ప్రభుజీ. డౌట్ అది నాకు కూడా అలాగే. ఈ కలుషిత స్వభావము మరియు పాపముల కారణంగా జీవ సముదాయము నీలివర్ణంగా గోచరించును అంటే స్వామి కలర్ అట్లా అయిందా అని. జీవ సముదాయం నీలవర్ణంగా గోచరించు. కనుక్కోవాలమ్మా ఇది. ఇంకొకటి ప్రభు, కాలశక్తిచే చోదితమై అంటే మనం చూస్తున్నప్పుడు అని అర్థం కదా ప్రభుజీ. కాలశక్తి చోదితమై అంటే
అంటే మనకలా కనపడుతున్నారు కానీ స్వామి కలర్ వేరేనే అర్థమైంది ప్రభు నాకు. దేవుడు గర్భతంత్రార్థమే బయటకు వచ్చినప్పుడు మన తన దివ్యం నీరు ఉన్నట్లు అతడు గోచి గాంచెను అంటున్నారు ప్రభుజీ. అంటే దేవుడికే అలా కనిపించినట్టుగా ఉన్నది. అతడు తనను తాను నీలవరంలో చూసుకున్నట్లుగా చెప్తున్నారు. తర్వాత ప్రభు చెప్పండి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మొత్తం బాహ్యశక్తి మొత్తం నిలిపివేయబడి ఉండదు అన్నారు కదా. ఇప్పుడు అలా వచ్చినప్పుడు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద యుగానికి ఆ సెక్షన్ అంతా క్లోజ్ అయిపోతుంది అంటారా? శక్తి నిలిచి ఉండిపోవును. అంటే మనకి ఎగ్జాక్ట్ కాంటెక్స్ట్ అంటే బ్రహ్మ 100 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ బ్రహ్మ ఒక రాత్రి అప్పుడు ఒక రోజులో బాహ్యశక్తి అంతా ఉంటుందమ్మా. మళ్ళీ బ్రహ్మ రాత్రి పడుకున్నాడు మొత్తం అంతా స్తంభించిపోతుంది కదా. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఇట్ ఈస్ రిఫరింగ్ టు. అంటే స్థూల శరీరాలు పోతాయి కానీ సూక్ష్మ శరీరాలు ఉంటాయి అని అన్నారు కదా. సూక్ష్మ శరీరాలన్నీ కూడా గర్భోదక సాయి విష్ణువు గర్భంలో ఉండిపోతాయి. మళ్ళీ బ్రహ్మ నిద్ర లేచి సృష్టి ఆరంభించేంత వరకు తీరని కోరికలతో అన్ని బ్రహ్మ ఒక రోజు అంటే ఎన్ని యుగాలో అవి కోరికలతో అలా ఉండిపోతాయి. శరీరం ఇవ్వడానికి శరీరం లేక, శరీరాలు ఇచ్చే దాత లేక. అంటే ఇప్పుడు అశ్వత్థామకి ఎండు మనకి ఇది ఎప్పుడు ఉంటదంటారు? ఇంకా అతనికి ఎండు ఉండదంటారా? లేదు, అలాగేం లేదు. అశ్వత్థామకి ఎండ్ ఉంటుంది. అశ్వత్థామ కదమ్మా నెక్స్ట్ యమధర్మరాజు యుగాంతం ఎండ్ ఉంటుంది. ఒక 4 యుగాలు ఒక యుగము, 4 యుగాలు కలిపి ఒక మహాయుగము. ఆ సైకిల్ అయిన తర్వాత ఉంటుంది. సో ఈ సైకిల్స్ లో ఉండిపోతే మనం కూడా మరి ఆ చివరికి ఒక బ్రహ్మ ఒక రోజంతా మనం అలా పడి ఉంటాం బేసికల్ గా. సరే, కోరికలు తీర్చుకోలేని స్థితిలో భయంకరంగానే ఉంటుంది చదువుతున్న. అంటే ఆలోచిస్తేనే కొంచెం భయంగా అనిపిస్తుంది ప్రభు. అందుకనే మనం జాగ్రత్తగా స్వామిని పాదాలు పట్టుకుని జాగ్రత్తగా నడిచేసుకోవాలి ప్రభు. అంతే దానికోసమని ఇది చెప్పడం. అవును ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరు ఉన్నారమ్మా? లేకపోతే క్లోజ్ చేసుకుందాం ఇవాళ. అమ్మా విజయమాతాజీ పాడతారమ్మా నరసింహారతి? హరే కృష్ణ. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహదేవ. ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే. హిరణ్యాకాశిపోర్వక్షః శిలటంకానఖాలాయే. ఇతో నృసింహ పరతో నృసింహో. యతో యామి తతో నృసింహ. బాహే నృసింహో హృదయే నృసింహ. నృసింహమాదిం శరణం ప్రపద్యే. తవ కరకమలవారే నాఖ అద్భుత శృంగం. దళిత హిరణ్యకాశిపు తానుభృంగం. కేశవధృత నరహరి రూప. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్. జయ నరసింహదేవ్. జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్. జయ ప్రహ్లాద్ మహారాజ్. జయ 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 ప్రభుపాద్ జయ జయ ప్రభుపాద్. జయ జయ గురుదేవ్
गुरुदेव जय जय गुरुदेव नित्य गोरा हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। जय लक्ष्मी नरसिंह स्वामी की जय, जय भक्त प्रहलाद महाराज की जय, जय श्रील प्रभुपाद की जय, जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्ण प्रभु जी। थैंक यू प्रभु जी। दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्णा प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी। प्रभु जी